for me to bring proper notes over this topics. Chalo, welcome back to our channel చదువుదాం పదా అండ్ చూద్దాం పదండి. ఈరోజు ఫస్ట్ థింగ్ ఈరోజు నేను మీకు క్లారిటీ ఇచ్చే థింగ్స్ ఏంటి అని అంటే, సో దిస్ ఇస్ కంప్లీట్ ఇండియన్ జాగ్రఫీ. కంప్లీట్ అంటే కంప్లీట్, దీంట్లో ఏ ఒక్కటి వదలలేదు ఎక్సెప్ట్ లైక్ ఫ్యూ థింగ్స్ ఆఫ్ హ్యూమన్ జాగ్రఫీ ఏదైతే ఉంటుందో, హ్యూమన్ అండ్ ఎకనామిక్ జాగ్రఫీ ఏదైతే కొన్ని ఏరియాస్ ఉంటాయో ఆ ఏరియాస్ మనకు చాప్టర్ 2లో ఇచ్చారు తప్ప రెస్ట్ లైక్ ఎవ్రీథింగ్ లైక్ 90% ఆఫ్ ఇండియన్ జాగ్రఫీ ఈస్ హియర్ ఇట్ సెల్ఫ్. సో going very deep into this concepts will not make any sense here in this video. The reason I have to wind up the video within hardly 1 to 2 hours. ఇండియన్ జాగ్రఫీని మొత్తం 1 to 2 అవర్స్లో ఫినిష్ చేయగలుగుతామా అంటే ఇంపాసిబుల్ థింగ్. ఇంపాసిబుల్ అంటే ఇంపాసిబుల్. మరి మీరు ఎట్లా అంటే, I will give the ఫ్యాక్ట్స్ని దే విల్ బి ఆన్ ద స్లైడ్స్. ఈ ఫ్యాక్ట్స్ అనేవి ఇట్లా ఉంటాయి స్లైడ్స్ మీద. నేను ఆన్ యావరేజ్ లైక్ మీకు అది చదివితే అర్థం కావడానికి ఎంతవరకు అవసరమో అంతవరకు నేను చెప్తూ వెళ్తూ ఉంటాను. డన్. కాకపోతే మీరు వెళ్ళి మాత్రం దాన్ని చదవాలి. ఈ వీడియో చూసేసి లైక్ నాది ఇండియన్ జాగ్రఫీ అయిపోయింది అంటే కాదు. ఈ వీడియో చూస్తే మీకు ఇండియన్ జాగ్రఫీ చదవడానికి కావాల్సిన ఒక పర్స్పెక్టివ్ ఏదైతే ఉంటుందో, ఎట్లా చదవాలి, ఏం చదవాలి, ఎంతవరకు చదవాలి అనే ఒక పర్స్పెక్టివ్ ఏదైతే ఉంటుందో అది మాత్రం క్లియర్ అయ్యిద్ది. దట్స్ ఇట్. సో 1 to 2 అవర్స్లో వీ హ్యావ్ టు ఫినిష్ దిస్ వీడియో. దట్ ఈస్ ద రీజన్ ఐ హ్యావ్ టు రష్ ఆల్సో. ఓకే, నౌ లెట్స్ సీ ఫస్ట్ ఫిజికల్ సెట్టింగ్. ఇండియన్ ఫిజికల్ సెట్టింగ్ చూద్దాం. ఇక్కడ ఉందిగా ఇండియన్ ఫిజికల్ సెట్టింగ్. లెట్స్ నౌ సీ దిస్. కొంచెం డిస్టర్బెన్స్ ఉండొచ్చు బికాస్ ఆఫ్ ద ట్రాఫిక్ ఎక్సెట్రా. ప్లీజ్ ట్రై టు అడ్జస్ట్. సో ఫిజికల్ సెట్టింగ్ చూద్దాం. ఫిజికల్ సెట్టింగ్లో ఫస్ట్ ఏంటి అని అంటే, ఫిజికల్ సెట్టింగ్లో మనకి ఎటువంటి క్వశ్చన్స్ రావచ్చు అని అంటే, ఫస్ట్ లెట్స్ లుక్ అట్ ద సబ్ కాంటినెంట్. ఇండియా ఈజ్ అ సబ్ కాంటినెంట్ అంటాం. ఎందుకు అని అంటే, ఫస్ట్ థింగ్ ఇంట్రడక్షన్లో యూ క్యాన్ యూస్ దిస్ యాజ్ అన్ ఇంట్రడక్షన్. Because of its size, population, topography and diversity, we call it as a subcontinent. Done. Next, geography paranga India చూసుకుంటే 7th లార్జెస్ట్ కాంటినెంట్. ఫిజియోలాజికల్ డైవర్సిటీ కూడా ఉంది. అదేంటి ఫిజియోలాజికల్ డైవర్సిటీ మనం నెక్స్ట్ చూస్తాం కదా. మౌంటైన్స్, ప్లెయిన్స్, ప్లాట్యూస్, ఐలాండ్స్, డెసర్ట్స్ ఎక్సెట్రా. పాపులేషన్ క్రాస్డ్ చైనా. Obviously, first most populous country in the world is also a reason why India can be called as a subcontinent. Unity in diversity undi India lo. Political identity undi, that is India is the largest democracy in the world. Autonomous bodies unnai like election commission, UPSC etc. Socialism and secularism and ilanti ideologies are carried forward by the nation. So that is the reason such kind of things can be seen only in a subcontinent. Diversity in flora and fauna వచ్చేసి డెసిడియస్ అండ్ ఆల్పైన్. అండ్ ఎండమిసిటీ అని అంటే లైక్ ఇండియాలో అవైలబుల్గా ఉండేటి లైక్ ఇండియాకి మాత్రమే పరిమితం, అంటే ఇది యూఎస్ఏకి ఎక్సెట్రా అట్లా అవైలబుల్ ఉండవు, ఇండియాలో మాత్రమే అవైలబుల్. అలాంటి డైవర్సిటీస్ కూడా ఉన్నాయి. నౌ సిన్స్ ఏన్షియంట్ టైమ్ ఇండియా has been defined as a separate unit that such as a land south of Indus, that is Jambudvipa. So it is from the ancient times it has been described as a subcontinent. Done. So subcontinent అడిగితే మీకు రాయడానికి కావాల్సిన ఆన్సర్ ఇచ్చేసిన అనుకుంటా దిస్. ఇప్పుడు లైక్ కొంతమంది వచ్చి లైక్ దీనికి కమెంట్ పెడతారు, యు ఆర్ జస్ట్ రీడింగ్ ద స్లైడ్. ఐఎమ్ ట్రైంగ్ ఎక్కడెక్కడ అవసరం ఉంటుందో దేర్ ఐ విల్ డెఫినెట్లీ గో త్రూ ద డీప్ ఎక్స్ప్లెనేషన్, బట్ దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్. సో వేర్ దెర్ ఆర్ ఫ్యాక్ట్స్ దెర్ విల్ బి ఓన్లీ రీడింగ్ ఆఫ్ ద స్లైడ్స్. ఎందుకంటే లైక్ చెప్పినా కదా, ఐ కెనాట్ డిగ్ డీప్ హియర్ విత్ ఇన్ ద టైమ్ పీరియడ్ ఆఫ్ 1 or 2 hours. నౌ లొకేషన్ అంటే ఇట్స్ ఇంపార్టెంట్ చూసుకుందాం. టోటల్ ఏరియా అంటే 32, 87, 263. ఫోన్ నెంబర్ అనుకొని బట్టి పడతారా, ఏమనుకొని బట్టి పడతారా అనేది నాకు తెలియదు, బట్ యూ హ్యావ్ టు బై హార్ట్ దిస్. ఏంటి 32, 87, 263. ఇప్పుడు నాతో కలిసానండి. 32, 87, 263. 3 కన్నా 1 తక్కువ, 8 కన్నా 1 తక్కువ, దెన్ 2 + 3 2 × 3 6. డన్. 32, 87, 263. ఓకే, గుర్తుందా? నా నార్థన్ హెమిస్ఫియర్ చూసుకుందాం. లైక్ ఇండియాస్ పొజిషన్ ఎక్కడ అంటే నార్త్ ఈస్టర్న్ హెమిస్ఫియర్లో ఉంది. అండ్ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ చూసుకుంటే లైక్ 6 degrees 45 minutes లాటిట్యూడ్, 37 degrees 18 minutes నార్త్ లాటిట్యూడ్లో ఉంది. దిస్ ఇస్ ఆల్సో నార్త్, దిస్ ఇస్ ఆల్సో నార్త్ లాటిట్యూడ్స్. నౌ లెట్స్ లుక్ అట్ ద లాంగిట్యూడ్. 68 degrees 7 minutes ఈస్ట్ లాంగిట్యూడ్ అండ్ 97 degrees 25 minutes ఈస్ట్ లాంగిట్యూడ్లో ఉంది. నౌ మోస్ట్ ఫేమస్ లొకేషన్, దిస్ ఇస్ ద మోస్ట్ ఫేమస్ లిటరల్ స్టేట్ ఆన్ షోర్. అంటే ఇన్ సింపుల్గా దీన్ని ఎట్లా చెప్పుకోవచ్చు అని అంటే, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫేమస్ లొకేషన్ ఆఫ్ ల్యాండ్ విత్ ఇన్ ద ఓషన్. ఎందుకు అని అంటే చెప్దాం అది ఎందుకు అనేది. బికాస్ వీ హ్యావ్ ద యాక్సెస్ టు ఇండియన్ ఓషన్, డైరెక్ట్ యాక్సెస్.
Second, because we are having access to Indian Ocean in a peninsular form, we can contact the eastern nations, we can contact the western nations very easily, and because of the Suez Canal we are able to contact even the Europe. Done. So itla now we have a very good locational advantage. Next, strategic significance చూసుకుంటే ఫస్ట్ ఓషన్ ట్రేడ్ నడుస్తుంది, బికాస్ లైక్ ఐ మీన్ వీ హ్యావ్ యాక్సెస్ టు ఇండియన్ ఓషన్, అట్రాక్ట్ వెస్ట్ ఇండీస్ ఇంతకుముందు చెప్పిందే, అండ్ that is the reason because of its geographical location we call it as a mistress of eastern seas అని దీనికి నేమ్ ఇవ్వడం జరిగింది. ఓపెనింగ్ ఆఫ్ Suez యూరోప్కి ఎంట్రీ ఇచ్చింది. కల్చరల్ స్ప్రెడ్ దీని యొక్క లొకేషన్ వల్ల, జస్ట్ బికాస్ ఆఫ్ ద లొకేషన్ ఆఫ్ దిస్ ఇక్కడ నుంచి లైక్ బికాస్ ట్రావెల్ హ్యాస్ బిన్ ఈజీ, శ్రీలంక ఇక్కడ ఉంది, సో దట్ ఈస్ ద రీజన్ ద కల్చరల్ స్ప్రెడ్ హ్యాస్ హ్యాపెండ్ వెరీ ఈజీలీ. ఇక్కడ నుంచి లైక్ వరల్డ్ బుద్ధిజం హ్యాస్ బిన్ గోన్ టు చైనా, శ్రీలంక ఎక్సెట్రా, హిందూయిజం హ్యాస్ బిన్ ట్రాన్స్ఫర్ టువర్డ్స్ థాయిలాండ్, ఇండోనేషియా ఎక్సెట్రా. సో ఆల్ సచ్ కైండ్ ఆఫ్ కల్చరల్ similarities has been transferred from India towards the eastern nations. Example, Hinduism to eastern states, Buddhism to Sri Lanka. Done. Now physical setting lo next let's look at the rock systems. Rock systems ఏమున్నాయి అని అంటే ఫస్ట్ ఇట్లా చూసుకుందాం. 4 మేజర్ రాక్ సిస్టమ్స్ ఉంటాయి బాస్. ఆర్కియన్ రాక్ సిస్టమ్, పురాణ రాక్ సిస్టమ్, ద్రవిడియన్ అన్నదంటే ఇంకోటి ఏమి ఉండాలి, ఆర్యన్. ఓకే, ఆర్కియన్, పురాణ, ద్రవిడియన్, ఆర్యన్. డన్. నా ఇప్పుడు ఆర్కియన్ రాక్ సిస్టంలో దేర్ విల్ బి 2 types ఆఫ్ రాక్ సిస్టమ్, ఆర్కియన్ రాక్ సిస్టమ్ అండ్ ధార్వార్ రాక్ సిస్టమ్. ఇప్పుడు ఈ ఆర్కియన్ రాక్ సిస్టమ్ అంటే ఏంది, ధార్వార్ పక్కకు పెడదాం. ముందు ఆర్కియన్ రాక్ సిస్టమ్ అంటే ఏంది అని అంటే డైరెక్ట్ ఇగ్నియస్ రాక్స్ బాస్ అని అంటే ఫస్ట్ తయారైన రాక్స్ ఇది ఆర్కియన్ రాక్ సిస్టమ్ అని చెప్తాం. ఇగ్నియస్ రాక్స్ కాబట్టి ఏంది, అజాయిడ్ అని అంటే దీని లోపల ఎటువంటి ఫాజిల్స్ కానీ ఎటువంటి లైక్ ఎలిమెంట్ అండ్ ఏంటి ఈ ఫాజిల్కి సంబంధించిన థింగ్స్ కానీ ఉండవు. ఓకే, నెక్స్ట్ ఫండమెంటల్ జెనసిస్, గ్నిస్ అంటాం దీన్ని. సో ఈ రాక్తో తయారైంది. దిస్ ఇస్ ద ఓల్డెస్ట్ రాక్ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆరవల్లీస్ దీంతోనే తయారైనాయి. 2/3 of Deccan Plateau is also formed because of the Archean system. It contains both metallic and non-metallic minerals. Done. నెక్స్ట్ లెట్స్ లుక్ అట్ ద ధార్వార్ సిస్టమ్. ధార్వార్ సిస్టమ్ ఏంటి అంటే ఆర్కియన్ రాక్ సిస్టమ్ ఉంది కదా, ఇది ఇప్పుడు ఇగ్నియస్ రాక్ ఉన్నది, దీని మీద వెదరింగ్ జరిగింది, ఇరోషన్ జరిగింది, డెన్యూడేషన్ అయింది. ఏమవుతుంది, దిస్ విల్ బి కన్వర్టెడ్ టువర్డ్స్ సెడిమెంట్స్ ఫామ్ అవుతుంది. సెడిమెంట్స్ అన్నీ మళ్ళీ కాంపాక్టేషన్, సిమెంటేషన్ అయ్యి ఏమవుతుంది, సెడిమెంటరీ రాక్ ఫామ్ అవుతుంది. ఈ సెడిమెంటరీ రాక్ ఫామ్ అయింది కదా, దిస్ రాక్స్ ఆర్ నోన్ as ధార్వార్ రాక్ సిస్టమ్. That is sedimentation of Archean rocks formed the Dharwar rock system. These are the oldest sedimentary rocks. Because these are oldest sedimentary rocks, they are economically more viable. Okay, igneous rocks are too strong, they cannot be what economically viable gundalevi. So this is the reason now they are economically more viable. Now here like I mean ఇక్కడ మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్ మినరల్స్ రెండింటికి మనకి ఎక్కువ అవకాశం ఉంటుంది. బట్ కమింగ్ టు హియర్ నాన్ మెటాలిక్ మినరల్స్కి కొంచెం తక్కువ అవకాశం ఉంటుంది. అట్లా అంటే లేవు అని చెప్పాను కంపారిటివ్లీ. ఓకే, నెక్స్ట్ పురాణ రాక్ సిస్టమ్ చూసుకుందాం. పురాణ రాక్ సిస్టమ్ వచ్చేసి ఫస్ట్ కడప అండ్ వింధ్యన్ రాక్స్. దీంట్లో పురాణ వచ్చేసి కడప అండ్ వింధ్యన్ రాక్స్. ఏదన్నా కొంచెం ప్రొనౌన్సియేషన్ మిస్టేక్స్ ఉంటే ఐఎమ్ సారీ ఫర్ దట్. సేమ్ సెడిమెంటేషన్ ఆల్రెడీ అయిందా, మళ్ళీ అవే సెడిమెంట్ కావాలి. సెడిమెంట్స్ ఏమైనాయి అని అంటే ఈ సెడిమెంటేషన్ అయింది కదా, దీన్ని మళ్ళీ ఇరోషన్ అవుతుంది, మళ్ళీ డెన్యూడేషన్ అవుతుంది, మళ్ళీ అన్నీ అయితే దీస్ కేమ్ అండ్ ఫార్మ్డ్ సెడిమెంట్స్ ఎక్కడ ఫామ్ అయినాయి అంటే బిట్వీన్ ద సింక్లైనల్ ఫోల్డ్స్. ఇట్లా లైక్ అంటే ఈ ఫోల్డ్స్ ఉంటాయి కదా మౌంటైన్ ఫామ్ అయ్యేటప్పుడు, ఆ ఫోల్డ్స్ మధ్యలో ఈ సెడిమెంటేషన్ అయింది. నౌ దీస్ ఆర్ ది శాండ్ స్టోన్, లైమ్ స్టోన్, మార్బుల్స్ ఇంట్లో వేసుకుంటాం కదా, ఇవన్నీ దేని కిందకి వస్తాయి అంటే కడప రాక్ సిస్టమ్ కిందకి వస్తాయి. నెక్స్ట్ వింధ్యన్ రాక్స్ నేమ్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఆల్రెడీ అర్థమైంది, వింధ్యాస్ నుంచి. హౌస్ బిల్డింగ్ రాక్స్ ఉంటాయి ఇక్కడ, లైక్ బిల్డింగ్ కోసం వాడే రాక్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ సాంచి స్తూపా, రెడ్ ఫోర్ట్, జమా మసీద్లో వాడిన రాక్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ వింధ్యన్ రాక్స్. డైమండ్ బేరింగ్ రాక్స్ అంటాం వీటిని. అండ్ లైక్ దీస్ ఆర్ మోస్ట్లీ దిస్ డైమండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి మనకి పన్నా అండ్ గోల్కొండ మైన్స్. నౌ లెట్స్ లుక్ ఎట్ ద నెక్స్ట్ థింగ్ ఏంటి, ద్రవిడియన్ రాక్ సిస్టమ్. ద్రవిడియన్ రాక్ సిస్టమ్ ఈజ్ అన్ ఎక్స్ట్రా పెనిన్సులర్ రీజియన్స్లో ఉంటుంది. ఇది అంటే లైక్ ఇది పెనిన్సులా. ఎక్స్ట్రా పెనిన్సులర్ అంటే ఏముంటుంది బాస్, హిమాలయన్ రీజియన్స్, గ్యాంగటిక్ ప్లెయిన్స్ ఈ ఏరియాస్లో దొరికేదాన్ని ద్రవిడియన్ రాక్ సిస్టమ్ అంటాం. వెరీ లిటిల్ ఇన్ పెనిన్సులర్ రీజియన్. పాలజోయిక్ రాక్ ఫార్మేషన్స్, కార్బోనిఫెరస్ రాక్ సిస్టమ్. హై క్వాలిటీ కోల్ దొరుకుతుంది ఇక్కడ. ఓకే, దిస్ ఇస్ ద థింగ్. అండ్ ఇక్కడ వెరీ లిటిల్ ఇన్ పెనిన్సులర్ రీజియన్ అన్నా కదా, అది ఎక్కడ ఉంటుంది అంటే ఉమారియా ఇన్ రేవా. దిస్ ఇస్ ఇన్ మధ్యప్రదేశ్. చలో డన్. హోప్ యూ గాట్ ఇట్. దిస్ పేజెస్ విల్ బి అప్లోడెడ్ ఇన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. ఆ పేజెస్ని రాసుకోండి లేదా ప్రింట్ తీసుకోండి, అవి తీసుకొని వచ్చి
ఇది చూడడం స్టార్ట్ చేయండి. దెన్ యూ విల్ కమ్ టు ఏ వెరీ గుడ్ కన్క్లూషన్. ఆర్యన్ రాక్ సిస్టమ్ తీసుకున్నాం. ఇక్కడ ద్రవిడియన్ రాక్ సిస్టమ్ ఏంది, కార్బోనిఫెరస్ పీరియడ్లో, ఇక్కడ అప్పర్ కార్బోనిఫెరస్ పీరియడ్. ఇది ఎక్కడ దొరుకుతాయి ఎక్కువ అంటే దామోదర్ వ్యాలీ, మహానది, ఛత్తీస్గఢ్, కాశ్మీర్, డార్జిలింగ్, సిక్కిం ఎక్సెట్రా దొరుకుతాయి. నౌ లెట్స్ లుక్ అట్ ద డెకాన్ ట్రాప్. డెకాన్ ట్రాప్ అంటే ఏంది అంటే ఏం లేదు బాస్, మనకి డెకాన్ ఏంది ఉన్నది కదా, పెనిన్సులర్ ప్లాట్యూలో డెకాన్ ప్లాట్యూ ఉందా. ఇక్కడ ఏమైంది అని అంటే వచ్చి గుద్దుకున్న తర్వాత ఇక్కడ కొంచెం దేర్ వాస్ ఫిషరీస్ అంటే ఐడియా ఉంది కదా, లావా బయటికి వస్తుంది కానీ లావా మౌంటైన్ లాగా ఫామ్ కాదు. సో ఇది లావా మౌంటైన్ లాగా ఫామ్ కాకుండా ఏమైందంటే బసాల్టిక్ లావా మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. ఆ స్ప్రెడ్ అయిపోయిన లావా మొత్తం ఇట్లా ఫామ్ అయిందన్నమాట. సో లెట్స్ టేక్ ఇట్ లైక్ దిస్. దీన్ని ఇప్పటివరకు ఇట్లా అనుకుందాం. నా బసాల్టిక్ లావా 10 lakh square kilometers వరకు స్ప్రెడ్ అయింది. వాల్కానిక్ ఇది చూసుకుందాం. వాల్కానిక్ బర్స్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ క్రిటేషియస్ అండ్ బిగినింగ్ ఆఫ్ ఎకోసీన్ గేవ్ రైస్ టు డెకాన్ ట్రాప్స్ అయిందా. నా బసాల్టిక్ లావా ఫ్లడ్ అయింది అలాంగ్ 10 lakh square kilometers. కాకపోతే 10 lakh square kilometers సేమ్ ఏంది ఇరోషన్ ఎక్సెట్రా అయిపోయి లాస్ట్కి 5 lakh square kilometers ప్రజెంట్ మిగిలి ఉంది. ఓకే, నా ఈ 5 lakh square kilometers ఎక్కడెక్కడ ఉంది అంటే కచ్, సౌరాష్ట్ర, మహారాష్ట్ర, మాల్వా, కర్ణాటక అండ్ ఫ్యూ పార్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, యూపీ, జార్ఖండ్ ఎక్సెట్రా. ఓకే, దీని థిక్నెస్ ఎంత ఉంది అని అంటే లైక్ లోతు ఎంత ఉంది అని అంటే 3000 meters ఉంది. అండ్ అట్ ఏరియాస్ ఇట్ ఈస్ లైక్ వెస్ట్లో 3000 ఉంటే ఇప్పుడు ఇట్లా వేసుకుందాం. ఇక్కడ ఇంత థిక్నెస్, డెప్త్ అనుకోండి, విడ్త్ కాదు డెప్త్ అనుకోండి, ఇక్కడ ఇంత థిక్నెస్ ఉంటే ఇక్కడికి వచ్చేసరికి 150 meters మాత్రమే ఉంది. ఓకే, నౌ వెదరింగ్ ఆఫ్ దిస్ డెకాన్ ట్రాప్ ఏంది, అది బసాల్టిక్ లావా వెదరింగ్ అయితే ఏం ఫామ్ అయింది, రెగర్ సాయిల్ అంటే ఏంది, బ్లాక్ సాయిల్ ఫామ్ అయింది. ఓకే, అండ్ ఫార్మ్డ్ బసాల్టిక్ మేజర్ రాక్. డన్. నౌ ఫిజియోగ్రాఫిక్ డివిజన్స్ ఆఫ్ ఇండియా చూసుకుందాం. ఫిజియోగ్రాఫిక్ డివిజన్స్ ఆఫ్ ఇండియా, అసలు ఫిజియోగ్రఫీ అంటే ఏంది అంటే ఫిజియోగ్రఫీ ఇస్ నథింగ్ బట్ అండ్ అవుట్కమ్ ఆఫ్ ఏంది, స్ట్రక్చర్, ప్రాసెస్ అండ్ టైం, ఎస్పిటి. ఓకే, స్ట్రక్చర్, ప్రాసెస్ అండ్ టైం యొక్క అవుట్కమ్ని వీ కాల్ ఇట్ యాజ్ ఫిజియోగ్రఫీ. Now time what we can say it, we can call it also as stages of development. Okay, now let's look at rugged topography. ఏంటి అని అంటే నార్త్లో మనకి రగ్గడ్ టోపోగ్రఫీ కనిపిస్తుంది. అంటే ఏంది, హిమాలయాస్ కానీ ఎక్సెట్రా ప్లీజ్ ఇగ్నోర్ ద హార్న్ సౌండ్స్, హిమాలయాస్ కానీ ఎక్సెట్రా సచ్ కైండ్ ఆఫ్ రగ్గడ్ టోపోగ్రఫీ can be seen here in the north and distinct plateaus అని అంటే లైక్ పెనిన్సులర్ ప్లాట్యూ లోపల ఒక ప్లాట్యూయే కాదు కదా, లైక్ వీ హ్యావ్ తెలంగాణ ప్లాట్యూ, వీ హ్యావ్ మహారాష్ట్ర ప్లాట్యూ, వీ హ్యావ్ డెకాన్ ప్లాట్యూ, వీ హ్యావ్ మాల్వా ప్లాట్యూ, చోటా నాగ్పూర్ ప్లాట్యూ ఎక్సెట్రా, కర్ణాటక ప్లాట్యూ. సో ఇట్లా లైక్ డిస్టింక్ట్ ప్లాట్యూస్ ఉన్నాయి. ఈ రెండింటికి మధ్యలో ఏముంది, నార్థన్ ప్లెయిన్స్ ఉంది. సో దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్ రిప్రజెంటెడ్ హియర్. ఫిజియోగ్రాఫిక్ డివిజన్స్ ఏమేమి ఉంటే హిమాలయన్ సిస్టమ్, పెనిన్సులర్ ప్లాట్యూ, నార్థన్ ప్లెయిన్స్, డెసర్ట్స్, కోస్టల్ ప్లెయిన్స్ అండ్ ఐలాండ్స్. హిమాలయన్ సిస్టంలో చూసుకుంటే హిమాలయన్ సిస్టమ్ ఎట్లా ఫామ్ అయింది, మన ఇండియా ప్రజెంట్ ఇది గోండువానా అనుకోండి, ఇది అంగారా అనుకోండి, ఇక్కడ ఉండేది ఇండియా, ఇది వచ్చి గోండువానా ల్యాండ్ని సారీ గోండువానా ల్యాండ్ ఇది అనుకోండి, అంగారా ల్యాండ్ ఇది అనుకోండి. ఇండియా గోండువానాలో ఉండేది, వచ్చి అంగారా ల్యాండ్ని హిట్ ఇచ్చింది. ఇచ్చినప్పుడు ఫామ్ అయిన ఫోల్డ్స్ ఏవైతే ఉన్నాయో దాట్ ఫోల్డ్స్ ఆర్ కాల్డ్ యాజ్ హిమాలయన్ సిస్టమ్. డన్. ఇండియా ప్లేట్ met with Eurasian plate that formed the world Himalayan system folding. Done. Now ఈ ఫోల్డింగ్లో డిఫరెంట్ లేయర్స్ ఫామ్ అయినాయి. దే ఆర్ ట్రాన్స్ హిమాలయాస్, గ్రేటర్ హిమాలయాస్, లెసర్ హిమాలయాస్, శివాలిక్స్. ద నార్థన్ ప్లెయిన్స్ చూద్దాం. కొలిషన్ అయినప్పుడు ఇక్కడ ఫోల్స్ ఫామ్ అయినాయి కదా, అట్లనే ఇక్కడ డిప్రెషన్ ఫామ్ అయింది. ఓకే, ఈ డిప్రెషన్లో ఈ నదులు ఉన్నాయి కదా, ఇంతకుముందు నుంచి పారుతున్న నదులు, ఆ పారుతున్న నదులన్నీ పట్టుకొచ్చి ఈ డిప్రెషన్ని మొత్తం నింపి పడేసినాయి. సో దిస్ ఫార్మ్డ్ ఇండో-గ్యాంగటిక్ ప్లెయిన్స్. ఓకే, now this geosyncline has been filled up by river sediments forming Indo-Gangetic plains. This is a homogeneous plain broken by bluffs, leaves, riverines, coals, etc. Okay, ఈ బఫ్, లీవ్స్, రివరైన్స్, కోల్స్ ఇవన్నీ రాయకపోయినా పర్లేదు, దీస్ ఆర్ బ్రోకెన్ బై రివర్స్ అని రాసుకోండి, ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ ద ఫీచర్స్ ఆఫ్ రివర్స్. నౌ ఇండో-గ్యాంగటిక్ ప్లెయిన్స్ ఎంత ఉంటుంది అని అంటే లైక్ లెట్స్ టేక్ లైక్ దిస్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంటాయి అని అంటే దే ఫార్మ్ అరౌండ్ 3200 kilometers. ఓకే, నౌ పెనిన్సులర్ ప్లాట్యూ చూద్దాం. పెనిన్సులర్ ప్లాట్యూ ఈస్ అన్ ఇర్రెగ్యులర్ ట్రయాంగిల్, ఎగ్జాక్ట్ ట్రయాంగిల్ కాదు, ఇర్రెగ్యులర్ ట్రయాంగిల్. నార్త్ వెస్ట్ సైడ్ వచ్చేసి ఆరవెల్లీస్, ఢిల్లీ రిడ్జ్ ఉంటుంది. ఆరవెల్లీస్లో ఒక పార్ట్ని ఢిల్లీ రిడ్జ్ అంటాం. నార్త్ వెస్టర్న్ సైడ్లో అది ఉంటుంది. వెస్టర్న్ సైడ్లో గిర్ రేంజ్ ఉంటుంది. ఈస్టర్న్ సైడ్లో రాజమహల్ హిల్స్ ఉంటాయి. సదర్న్ సైడ్లో కార్డమమ్ హిల్స్ ఉంటాయి. ఎక్స్టెన్షన్ ఆఫ్ నార్త్ ఈస్ట్ కార్బీ అనలాగ్ ప్లాట్యూ అండ్ షిలాంగ్ ప్లాట్యూ. పెనిన్సులర్ ఇండియా సెట్ ఆఫ్
పీట్లాండ్ ప్లాట్యూస్. దే ఆర్ లైక్ ఐ మీన్ ఎగ్జాంపుల్స్. ఇంతకుముందు చెప్పిన కదా డైసెక్టెడ్ ప్లాట్యూస్ ఉంటాయని చెప్పేసి, ఆ ప్లాట్యూస్ ఏంటి అంటే హజీరాబాద్ ప్లాట్యూ, పలాము ప్లాట్యూ, రాంచీ ప్లాట్యూ, మాల్వా ప్లాట్యూ, కోయంబత్తూర్ ప్లాట్యూ, కర్ణాటక ప్లాట్యూ, ఎక్సెట్రా. డన్. దిస్ ఇస్ పెనిన్సులర్ ప్లాట్యూ. నౌ లెట్స్ లుక్ ఎట్ డెసర్ట్స్. డెసర్ట్స్లో నార్త్ వెస్ట్ ఆఫ్ ఆరవల్లీస్ మనకి ఈ డెసర్ట్ ఉంది. ఆ డెసర్ట్ పేరు ఏంది కమెంట్ చేయండి కమెంట్ బాక్స్లో. సో 9th లార్జెస్ట్ డెసర్ట్ ఇన్ ద వరల్డ్. ఇట్ క్రాసెస్ అక్రాస్ 4 states. ఏంటి అంటే PHRG. ఓకే, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్. మ్యాప్ చూస్తే మీకు గుర్తుంటుంది. రెయిన్ఫాల్ విల్ బి 150 mm per year. సెమీ యారిడ్ టార్నేడ్ బుషెస్ ఉంటాయి వెజిటేషన్కి. ఎపిడర్మల్ రివర్స్ అని అంటే ఇట్లా రివర్ ఉన్నది అనుకోండి, సారీ ఇక్కడ రాజస్థాన్ నుంచి ఒక రివర్ వస్తుంది అనుకోండి, ఇట్లా పోయి ఇట్లా అరేబియన్ సీలకి పోదు, ఇక్కడ వచ్చి ఇక్కడ ఆగిపోద్ది. సో సచ్ కైండ్ ఆఫ్ ఎపిడర్మల్ రివర్స్. ఎగ్జాంపుల్ లుని. డన్. సో దిస్ ఇస్ వాట్ డెసర్ట్కి అయింది. నెక్స్ట్ కోస్టల్ ప్లెయిన్స్ చూద్దాం. కోస్టల్ ప్లెయిన్స్ ఏముంది బాస్? ప్యారలల్ టు ద అరేబియన్ సీ ఆర్ నోన్ యాజ్ వెస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్. ప్యారలల్ టు ద బే ఆఫ్ బెంగాల్ ఆర్ నోన్ యాజ్ ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్. దీని యొక్క డిఫరెన్సెస్ ఎగ్జాక్ట్గా మళ్ళీ చదువుకుందాం, బట్ ప్రజెంట్ ఇప్పుడు నార్మల్గా ఒక ఐడియా కోసం చెప్తున్నా. నౌ ఐలాండ్స్ ఆఫ్ ఇండియా చూద్దాం. ఐలాండ్స్ ఆఫ్ ఇండియా వచ్చేసి 2 major group of islands we have. అండమాన్ నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీప్ ఐలాండ్స్. అండమాన్ నికోబార్లో మనకి ఎన్ని ఐలాండ్స్ ఉంటాయంటే 572 ఐలాండ్స్ ఉంటాయి. 6 degrees to 14 degrees నార్త్. 6కి డబుల్ +2 చేసుకోండి. 92 degrees to 94 degrees ఈస్ట్ లాంగిట్యూడ్స్. లక్షద్వీప్ వచ్చేసి 8 degrees to 12 degrees నార్త్ ఏంటి లాటిట్యూడ్, అండ్ 71 degrees to 74 degrees ఈస్ట్ లాంగిట్యూడ్. కోరల్ ఒరిజిన్. లక్షద్వీప్ కమ్స్ అండర్ కోరల్ ఒరిజిన్. నెక్స్ట్ 280 to 480 kilometers ఫ్రమ్ కేరళ, అండ్ 11 out of 36 ఆర్ ఇన్హాబిటబుల్. అంటే లైక్ అక్కడ మాత్రం 11 మాత్రమే ప్రజలు ఉంటారు, మిగతా వాటిలో హ్యాబిటేషన్ లేదు. మినీకాయ్, మినీ అని ఉన్నదని చెప్పి చిన్న ఐలాండ్ కాదు. మినీకాయ్ ఇస్ ద లార్జెస్ట్ ఐలాండ్ అమాంగ్ ద లక్షద్వీప్ అండ్ హ్యాస్ 453 square kilometers. ఓకే, నౌ లాటిట్యూడినల్ అండ్ ప్యారలల్ డివిజన్ ఆఫ్ హిమాలయాస్. ఇప్పుడు హిమాలయాస్ ఇక్కడ ఉన్నాయని చూసుకున్నామా ఫిజియోగ్రాఫిక్ డివిజన్స్. నౌ వీ హ్యావ్ ఫినిష్డ్ ద ఫిజియోగ్రాఫిక్ డివిజన్స్. నౌ ఇప్పుడు హిమాలయాస్ గురించి డైరెక్ట్ క్వశ్చన్ హిమాలయాస్ మీదనే వస్తే హౌ క్యాన్ వి ఆన్సర్? లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్. దెన్ లాటిట్యూడినల్ ప్యారలల్ డివిజన్ ఆఫ్ హిమాలయాస్ వచ్చేసి హిమాలయాస్, యంగ్ చైన్ ఆఫ్ ఫోల్డ్ మౌంటైన్స్. ఓకే, దీస్ ఆర్ యంగెస్ట్ మౌంటైన్స్. ఆరవల్లీస్ ఆర్ ఓల్డెస్ట్ మౌంటైన్స్. ఆరవల్లీస్ ఫోల్డ్ మౌంటైన్సా బ్లాక్ మౌంటైన్సా? చలో, ఇది మంచి క్వశ్చన్. ఆరవల్లీస్ ఫోల్డ్ మౌంటైన్స్ ఆర్ బ్లాక్ మౌంటైన్స్? ఐ హ్యావ్ సీన్ మెనీ ఆఫ్ మై ఫ్రెండ్స్ కన్ఫ్యూజింగ్ హియర్. Go and comment in the comment box. I have to see how can you tackle this question. Now young chain of fold mountains are Himalayas. ఎందుకంటే రీసెంట్గా ఫామ్ అయినాయి. వెస్ట్ టు ఈస్ట్కి రన్ అవుతాయి. వెస్ట్ ఎక్కడి నుంచి ఇండస్ నుంచి ఈస్ట్ బ్రహ్మపుత్ర వరకు రన్ అవుతాయి హిమాలయాస్. లాఫ్టియస్ట్ అండ్ మోస్ట్ రగ్గడ్ సర్ఫేస్. ఎందుకంటే కొత్తవి కదా, ఇంకా రగ్గడ్ సర్ఫేసే ఉంది, స్మూత్ కాలే. ఎరోషన్ అయితే స్మూత్ అవుతాయి. నా ఆర్చ్ షేప్లో ఉంటాయి. మనం ఇప్పుడు చూసుకున్నాం కదా, ఇప్పుడు ఇట్లున్నా అనుకో ఇండియా, అవి ఎట్లుంటాయి ఇట్లుంటాయి కదా. సో దిస్ ఇస్ అన్ ఆర్చ్ షేప్, ఆబ్వియస్లీ ఆర్చ్ షేప్డ్ మౌంటైన్స్. అండ్ లెంత్ వచ్చేసి 2400 kilometers అండ్ విడ్త్ వచ్చేసి 400 kilometers to 150 kilometers విడ్త్. 400 ఎక్కడ ఉంటుంది వెస్ట్లో, 150 ఎక్కడ ఉంటుంది ఈస్ట్లో. సో దిస్ విల్ బి ద విడ్త్. ఇట్ హ్యాస్ 4 parallel ranges. 4 parallel ranges ఏంది చెప్పినా కదా, ట్రాన్స్ హిమాలయాస్, గ్రేటర్ హిమాలయాస్, లెస్సర్ హిమాలయాస్ అండ్ శివాలిక్స్. సో దీస్ ఆర్ 4 ranges. నౌ లెట్స్ లుక్ ఎట్ హిమాద్రి. హిమాద్రి అంటే ఏంది? ఈ హిమాలయాస్ చెప్పిన కదా 4లో, దీంట్లో సెకండ్లో ఉన్నది కదా గ్రేటర్ హిమాలయాస్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ హిమాద్రి. నౌ లెట్స్ లుక్ ఎట్ నార్థర్న్ మోస్ట్. దిస్ ఇస్ ద నార్థర్న్ మోస్ట్ అండ్ కంటిన్యూస్. డన్. దాని తర్వాత లైక్ ట్రాన్స్ హిమాలయాస్ నార్థర్న్ మోస్ట్ కదా అంటే, ట్రాన్స్ హిమాలయాస్ని మనం హిమాలయాస్ కింద కన్సిడర్ చేయం. దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ కాలింగ్ దిస్ నార్థర్న్ మోస్ట్. ఓకే, నౌ లెట్స్ లుక్ ఎట్ దిస్. దీస్ ఆర్ కంటిన్యూస్ అండ్ 6000 meters will be the average height. This has like I mean average height వచ్చేసి 6000 meters. లాఫ్టియెస్ట్ పీక్స్ ఉంటాయి దీని మీద, లైక్ అంటే మంచి మంచి పెద్ద పెద్ద పీక్స్ ఉంటాయి. అసిమెట్రికల్ అంటే దీనికి ఒక సిమెట్రీ ఉన్నాయి. లైక్ ఐ మీన్ ఉన్న మౌంటైన్స్ అన్నీ ఇట్లా 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 లైన్ ఉంటాయి, ఉండయి. ఒకటి ఇంత ఉంటే ఒకటి ఇంత ఉంటుంది. సో దాట్ మేక్స్ ద డిఫరెన్స్. ఒకటి ఇంత ఉంటే ఒకటి ఇంత ఉంటుంది. సో దీస్ ఆర్ అసిమెట్రికల్ మౌంటైన్స్. Done. Then now comes this granite core with metamorphized rocks. These are having granite core. ఎందుకు గ్రానైట్ కోర్ అని అంటే అవి ఎక్కడి నుంచి వచ్చింది బాస్? యాక్చువల్గా ఇది ఏంది? ఇండియా ప్లేట్ ఇట్లున్నది, యురేషియా ప్లేట్ ఇట్లున్నది, ఇది ఇట్లా వచ్చి తాకుతుంది. సో దిస్
ఈజ్ అన్ ఓషన్. ఈ ఓషన్ రేజ్ అయ్యి మనకి హిమాలయాస్ ఫామ్ అయింది. సో దీస్ ఆర్ హ్యావింగ్ గ్రానైట్ కోర్. డన్. అండ్ మెటామార్ఫైజ్డ్ రాక్స్. మెటామార్ఫిక్ రాక్స్ ఎట్లా ఫామ్ అయితే అండర్ హై టెంపరేచర్స్ అండ్ హై ప్రెషర్స్ వీ ఫామ్ మెటామార్ఫిక్ రాక్స్. మరి రెండు ప్లేట్స్ వచ్చి గుద్దుకున్నప్పుడు ఫామ్ అయ్యేది ఏంది? హై ప్రెషర్ హై టెంపరేచర్ ఫామ్ కదా. సో దాట్ ఫామ్డ్ మెటామార్ఫైజ్డ్ రాక్స్. నౌ దీస్ ఆర్ పెరీనియల్లీ స్నో బౌండ్. అంటే లైక్ 24/7 365 days దీని మీద ఒక స్నో లైన్ మాత్రం పక్కా ఉంటుంది. డన్. నౌ న్యూమరస్ గ్లేషియర్స్ అయింది. నౌ లెట్స్ లుక్ ఎట్ హిమాచల్. సౌత్ ఆఫ్ హిమాద్రి ఆబ్వియస్గా లైక్ చెప్పుకున్నాం కదా ఇన్ని ఉన్నాయని చెప్పేసి. ఫస్ట్ది ఏంటి? ట్రాన్స్ అయిపోయింది. నెక్స్ట్ ట్రాన్స్ వస్తుంది. దిస్ ఈస్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ హిమాలయాస్, బట్ లైక్ మీన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ హిమాలయాస్ అనుకుందాం దీన్ని. గ్రేటర్ హిమాలయాస్ అయింది. నెక్స్ట్ కమ్స్ హిమాచల్. This is Himadri, this is Himachal, and next comes Shivaliks. Now we are looking at this Himachal. Himachal ekkada undi? South of Himadri kundi. Rugged mountain system, highly composed and altered rocks. Height వచ్చేసి 3700 meters to 4500 meters ఉన్నది. గ్రేటర్ హిమాలయాస్కి హిమాద్రికి ఎంత ఉన్నది? ఇది 6000 meters ఉన్నది. చదివినాం కదా ఇంతకుముందు, ఒకసారి కిందికి వెళ్ళి చూసుకోండి. ఇట్లా ఇది చెప్తున్నప్పుడే చూసుకోండి, తర్వాత మళ్ళీ గుర్తుండదు. ఇట్లా కంపేర్ చేసుకుంటూ చదువుకుంటే మీకు ఈజీగా వస్తుంది. ఓకే, ఇట్లా నేను చిన్నగా చేస్తే మీకు కనిపించేది. డన్. 6000 meters. ఇక్కడ 3700 to 4500. 3700 to 4500. సార్ ఇది ఇట్లనే రాయాలా ఎగ్జాక్ట్ అమౌంట్ అంటే? ఇట్లనే రాయాలి. కొంచెం ఇప్పుడు నేను కొంచెం మారవండి, లైక్ కొంచెం మారినా పర్లేదు, లైక్ 3800 వచ్చినంత మాత్రం మీ మార్కులు ఏం తీయడు అని చెప్తే మీరు దీన్ని బట్టి పట్టుడు ఆపేస్తారు. అక్కడ 3000 బదులు 8000 9000 రాసిస్తారు. అట్లా కుదరదు. ఇన్ సింపుల్ 3000 to 4000 అని రాసినా సరిపోద్ది. కాకపోతే 3700 to 4500 గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తే మీకు ఎగ్జామ్ హాల్లో ఇక్కడ వరకు గుర్తొస్తుంది. ముందే చెప్తున్నా. నా వెస్ట్ సైడ్ వచ్చేసి 50 kilometers. అండ్ ఏంటి పిర్పాంచల్, ధౌలాధర్, మహాభారత్. దీస్ ఆర్ ఫ్యూ రేంజెస్. ఎందుకు అని అంటే దీస్ ఆర్ నాట్ కంటిన్యూస్. మనకి ఇక్కడ చూసుకున్నాం కదా, దీస్ ఆర్ కంటిన్యూస్ అన్నాం కదా. దీస్ ఆర్ నాట్ దాట్ కంటిన్యూస్. ఇక్కడ రాసున్నావా? రాసుకుందాం. నాట్ కంటిన్యూస్. సో ఇట్లా స్పెసిఫిక్ రేంజెస్ ఉంటాయి. ఫేమస్ వ్యాలీస్ ఏంటి అంటే కాశ్మీర్, ఖాంగ్రా, కులు ఎక్సెట్రా. అండ్ దీస్ ఆర్ నోన్ ఫర్ ద హిల్ స్టేషన్స్. ఓకే, షిమ్లా తెలుసు కదా, వింటర్ క్యాపిటల్ ఆఫ్ బ్రిటిష్. డన్. సో సచ్ హిల్ స్టేషన్స్ ఆల్ ఆర్ లొకేటెడ్ ఇన్ దిస్ హిమాచల్ or second layer of Himalayas, that is lesser Himalayas. Now let's look at Shivaliks. Shivaliks మనం ఏమంటామంటే ఫుట్ హిల్స్ అంటాం. ఎందుకంటే ఇట్లా తీసుకున్నాం అనుకోండి, ఇదేంది ట్రాన్స్, ఇదేంది హిమాద్రి ఆర్ గ్రేటర్ హిమాలయాస్, ఇది వచ్చేసి హిమాచల్ ఆర్ లెస్సర్ హిమాలయాస్, ఇది వచ్చేసి శివాలిక్స్. సో ఎక్కడున్నది? ఇది ఫుట్ హిల్స్ అంటాం. కళ్ళకాడ ఉన్నది కదా, లైక్ అంటే అన్నిటికన్నా కింద ఉన్నది కదా. సో దీస్ ఆర్ ఫుట్ హిల్స్. దిస్ ఇస్ ద అవుటర్ మోస్ట్ రేంజ్. 10 to 50 kilometers విడ్త్ ఉంటుంది అండ్ 900 to 1100 kilometers హైట్ ఉంటుంది. ఫస్ట్ ఎక్కడ 6000, దాని తర్వాత 3700 to 4500 లెస్సర్ హిమాలయాస్. ఇప్పుడు ఏంది 900 to 1100 meters. అర్థమైందా ఎక్కడి నుంచి ఎక్కడ పడుతుందో? 6 కిలోమీటర్ల కాడ నుంచి 3 కిలోమీటర్ల 700 మీటర్ల నుంచి కిలోమీటర్ కాడికి వచ్చింది ఇప్పుడు సంగతి. అర్థమైందా? నా అన్కన్సాలిడేటెడ్ సెడిమెంట్స్, ఇక్కడ ఇంకా సెడిమెంట్స్ అనేవి కన్సాలిడేట్ కాలేదు. ఆల్మోస్ట్ కంటిన్యూస్ ట్రైన్. మనకేంది గ్రేటర్ హిమాలయాస్ కంటిన్యూస్ ట్రైన్, లెస్సర్ హిమాలయాస్ కొంచెం బ్రేకేజ్లు ఉన్నాయి. ఎందుకంటే లైక్ మహాభారత్ రేంజ్ కానీ కాశ్మీర్ రేంజ్ కానీ ఇట్లున్నాయి. దాని తర్వాత మళ్ళీ శివాలిక్స్ వచ్చేసి కంటిన్యూస్ రేంజ్. డన్. కవర్డ్ విత్ థిక్ గ్రావెల్ కాల్డ్ డన్స్. ఓకే, ఫ్లాట్ బాటమ్డ్ స్ట్రైక్ వ్యాలీస్ సపరేట్ శివాలిక్స్ అట్ ప్లేసెస్. కొన్ని ప్లేసెస్లో కొంచెం సపరేషన్ ఉంటుంది, దట్ ఈస్ ఫ్లాట్ బాటమ్డ్ వ్యాలీస్ ఉంటాయి. అయిందా? సో డన్స్ ఏమేమి ఉన్నాయంటే డైరా డన్, కాట్లీ డన్, పాట్లీ డన్, దీస్ ఆర్ ఫేమస్ డన్స్. దీని డ్యూన్స్ అనండి, డన్స్ అనండి, ఏదైనా అనండి, దట్ ఈస్ ఓకే. నౌ లెట్స్ లుక్ ఎట్ ద ట్రాన్స్ హిమాలయాస్. ఫస్ట్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ హిమాలయాస్ ఈజ్ ట్రాన్స్ హిమాలయాస్. చెప్పినా కదా, లైక్ ఇట్లా వేసుకుంటే, సారీ ఇది కొంచెం ఒక నిమిషం. శివాలిక్స్, హిమాచల్, హిమాద్రి, ఇది ట్రాన్స్ హిమాలయాస్. ఈ ట్రాన్స్ హిమాలయాస్ ఫస్ట్ అప్లిఫ్ట్ అయింది. దీంట్లో ఏమేమి ఉంటాయంటే కరాకోరం రేంజ్, లడక్ రేంజ్, Kailash range and Zaskar range. So these are a part of Trans Himalayas. It has important glaciers too, that is Siachen, and important peaks like K2 or Godwin Austen. So these are the things regarding the Himalayas. Himalayas యొక్క
లాటిట్యూడినల్ డివిజన్ చూసుకున్నాం, అంటే కిందికి మీదికి హిమాలయాస్ని చూసుకున్నాం. ఓకే, ఇప్పుడు హిమాలయాస్ని పక్కకు చూద్దాం, లైక్ లాంగిట్యూడినల్ డివిజన్ ఏముందనేది చూద్దాం. సో లుకింగ్ అట్ ద హిమాలయాస్ లాంగిట్యూడినల్ డివిజన్, sorry, just let me consume some water. Done. So లాంగిట్యూడినల్ డివిజన్స్ చూద్దాం. లాంగిట్యూడినల్ డివిజన్స్ని రీజనల్ డివిజన్స్ అనుకుందాం, ఎందుకంటే లైక్ రీజన్ వేసే కదా డివైడ్ అయ్యేది. నా దీన్ని ఎవరు చేసినారు అంటే సిడ్నీ బరాడ్ హ్యాస్ డివైడెడ్ హిమాలయాస్ లాంగిట్యూడినల్లీ. అంటే అర్థమవుతుంది కదా మీకు, ఇట్లా వేసుకుంటే తొందరపడితే ఇంకా లేట్ అవుతుంది, మెల్లగానే చేద్దాం. స్క్రీన్ మీద డ్రాయింగ్ రావట్లే నాకు, తిట్టుకోకండి. ఏదో కొంచెం ఇండియా లెక్క అయితే కనిపిస్తుంది కదా దరిదాపులల్లా. డన్, ట్రాన్స్. సో ఇట్లుంటుంది కదా. నౌ లెట్స్, ఇప్పుడు కొంచెం క్లియర్ ఉంటుంది. దీన్ని నౌ వీ హ్యావ్ డివైడెడ్ దిస్ ఇంటూ కాశ్మీర్ और पंजाब हिमालयास, कॉमन और उत्तराखंड हिमालयास, नेपाल हिमालयास అండ్ రెస్ట్. ఇది ఇటు డన్. చలో ఇప్పుడు చదువుదాం పదండి. 4 మేజర్ సెక్షన్స్ సపరేటెడ్ బై గోర్జెస్ ఆఫ్ రివర్స్తోని సపరేట్ చేసినాం మనం. ఆ 4 సెక్షన్స్ ఏంటి అంటే, ఫస్ట్ వచ్చేసి దిస్ ఇస్ ఫస్ట్ సెక్షన్ దట్ ఈస్ కాశ్మీర్ హిమాలయాస్ ఆర్ పంజాబ్ హిమాలయాస్. బిట్వీన్ ఇండస్ అండ్ సత్లెజ్, అంటే ఇటు నుంచి ఇండస్ పోతుంది, ఇది సత్లెజ్ రివర్. ఈ మధ్యలో ఉన్న హిమాలయాస్ని వీ కాల్ దెమ్ యాజ్ కాశ్మీర్ ఆర్ పంజాబ్ హిమాలయాస్ బిట్వీన్ ఇండస్ అండ్ సత్లెజ్. ఇంపార్టెంట్ రేంజెస్ ఏంటి అని అంటే, లడక్ రేంజ్ చెప్పినాం కదా ట్రాన్స్ హిమాలయాస్లో ఉంటుందని చెప్పి, పిర్పాంజల్ రేంజ్, దౌలాధర్ రేంజ్, జస్కర్ రేంజ్ అండ్ జ్యోతిలా రేంజ్. దీంట్లో ఒక 3 గుర్తు పెట్టుకున్నా కానీ మోర్ దాన్ ఎనఫ్. నెక్స్ట్ కామన్ హిమాలయాస్ ఆర్ ఉత్తరాఖండ్ హిమాలయాస్, ఇది ఉంది కదా, దిస్ ఈస్ బిట్వీన్. ఇక్కడ ఏమేమైంది మనకి, ఇండస్ అయింది, సత్లెజ్ అయింది. డన్. నౌ వాట్ హ్యాపెన్స్, సత్లెజ్ ఉన్నది అండ్ దిస్ బికమ్స్ ఖాళీ. ఈ సత్లెజ్ అండ్ ఖాళీకి మధ్యలో ఉన్న రివర్స్ని వీ కాల్ దెమ్ యాజ్ కామన్ ఆర్ ఉత్తరాఖండ్ హిమాలయాస్. హయ్యర్ దాన్ పంజాబ్ హిమాలయాస్, గంగా యమునా సోర్సెస్ ఫ్రమ్ దెమ్. ఓకే, నౌ నేపాల్ హిమాలయాస్ ఆర్ సెంట్రల్ హిమాలయాస్. ఎందుకు ఇవి సెంటర్లో ఉన్నాయి కాబట్టి నేపాల్ హిమాలయాస్ దేని మధ్యలో వస్తాయంటే, ఖాళీ రివర్ అండ్ ఐ థింక్ ఇట్స్ తీస్తా. ఖాళీ రివర్ అండ్ తీస్తా రివర్కి మధ్యలో వచ్చేటి వీ కాల్ దెమ్ యాజ్ నేపాల్ హిమాలయాస్. నౌ హయ్యెస్ట్ పార్ట్ ఆఫ్ హిమాలయాస్, దిస్ ఇస్ ద హయ్యెస్ట్ పార్ట్. ఇక్కడ మనకి ఇది లో, దీనికన్నా కొంచెం హై ఇది, దీనికన్నా ఇది ఇంకా టాప్ హయ్యెస్ట్ పార్ట్. ఎందుకంటే మౌంట్ ఎవరెస్ట్ ఇన్నే ఉంటుంది కదా, సింపుల్గా అట్లా గుర్తుపెట్టుకోండి. ఎవరెస్ట్, కాంచన్జంగా, ధౌలగిరి, అన్నపూర్ణ, మఖాలు, ఆల్ దిస్ బిలాంగ్స్ టు నేపాల్ హిమాలయాస్ ఆర్ సెంట్రల్ హిమాలయాస్. ఫ్లాట్ కాథ్మాండు వ్యాలీ ఈజ్ ఇన్ నేపాల్ హిమాలయాస్. నౌ నెక్స్ట్ ఆసాం హిమాలయాస్ దేనికి మధ్యలో ఉంటాయి అని అంటే, తీస్తా రివర్కి అండ్ దిబాంగ్ రివర్ ఆర్ లైక్ బ్రహ్మపుత్ర ఎంట్రీ అనుకోండి, ఆ రివర్కి మధ్యలో ఉండేటి వీ కాల్ ఇట్ యాజ్ వాట్, నేపాల్ హిమాలయాస్. నౌ నేపాల్ హిమాలయాస్ ఎందుకు వస్తుంది, అస్సాం హిమాలయాస్. సో లెట్స్ టేక్ ఇట్ లైక్ దిస్, ఇండస్, సత్లెజ్, కాళీ, తీస్తా, దిబాంగ్ అండ్ దీస్ యాజ్, దీన్ని ఏం చేద్దాం, పెట్టుకుందాం అది కాశ్మీర్ హిమాలయాస్ ఆర్ పంజాబ్ హిమాలయాస్, ఉత్తరాఖండ్ హిమాలయాస్ ఆర్ కామన్ హిమాలయాస్, నేపాల్ హిమాలయాస్ ఆర్ సెంట్రల్ హిమాలయాస్, ఇదైతే అస్సాం హిమాలయాస్. డన్. బిట్వీన్ తీస్తా అండ్ దిహాంగ్ వ్యాలీ. నౌ నామ్చా బర్వా పీక్ అండ్ బొమ్డీలా అండ్ ఆల్ దీస్ పాసెస్, యాంగ్షాప్ పాస్ ఎక్సెట్రా, లైక్ ఈవెన్ ఇవి 2 గుర్తుపెట్టుకోండి. బొమ్డీలా తెలుసు కదా చేపలు, ఆ బొమ్డీలా అండ్ నామ్చా బర్వా పీక్ అండ్ బొమ్డీలా పాస్ ఆర్ ఫ్రమ్ దిస్
ఇప్పుడు వస్తుంది యాక్చువల్ థింగ్. వెస్టర్న్ హిమాలయాస్కి ఈస్టర్న్ హిమాలయాస్కి తేడా అయింది, వెస్ట్కు ఉండే హిమాలయాస్కి ఈస్ట్కు ఉండే హిమాలయాస్కి తేడా అయింది. అంటే వెస్టర్న్ హిమాలయాస్ని మనం ఎక్కడి నుంచి ఎక్కడికి అనుకుంటామంటే ఈ ఖాళీ నుంచి ఇండస్ మధ్యలో ఉన్నాయి కదా, దీస్ ఆర్ వెస్టర్న్, దీస్ ఆర్ ఈస్టర్న్. అందుకే కదా మనం దీన్ని సెంట్రల్ హిమాలయాస్ అని పేరే పెట్టుకున్నాం, దీన్ని కన్సిడర్ చేయట్లేదు మనం. ఇప్పుడు తేడా ఏంది అని అంటే ఇది ఇటు నుంచి ఇటు 86 degrees ఈస్ట్ లాంగిట్యూడ్, ఇది వచ్చేసి 88 degrees ఈస్ట్ లాంగిట్యూడ్. దీనికి ఇటు ఉన్నాయి వెస్టర్న్, దీనికి ఇటు ఉన్నాయి ఈస్టర్న్. డన్, అదే రాసినాం ఇక్కడ. ఓకే, నౌ రైజ్ గ్రాడ్యువల్లీ యాజ్ అ సిరీస్ ఆఫ్ హిల్స్. ఇక్కడ ఏంటి అంటే మెల్లమెల్లగా మనకి పోతున్న కొద్ది సిరీస్ ఆఫ్ హిల్స్ కనిపిస్తాయి. ఇక్కడ మాత్రం డైరెక్ట్ హిల్సే ఉంటాయి మనకి. ఓకే, అబ్రప్ట్లీ. నౌ ధౌలాధర్, పిర్పంజల్, జస్కర్, కారాకోరం రేంజెస్ ఆల్ బిలాంగ్స్ టు హియర్. హైయెస్ట్ పీక్స్ మౌంట్ ఎవరెస్ట్, కాంచన్జంగా ఈ సెంట్రల్ నుంచి కూడా కొంచెం ఇక్కడ కూడా ఉంటాయి అనుకోండి, అట్లా వేసుకోండి. నౌ రెయిన్ఫాల్ వచ్చేసి 100 cm. రెయిన్ఫాల్ వచ్చేసి ఎక్కువ ఉంటుంది. ఎందుకు మౌసిండ్రమ్, చిరాపుంజి అవన్నీ ఇక్కడనే. అది ఎందుకు ఉంటుంది అనేది మనం మాన్సూన్లో చెప్పుకుందాం. ఇక్కడ వే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ వస్తుంది, దాని తర్వాత ఇక్కడ నుంచి ఇదో వేరే ఇంకా చాలా కథ ఉంటుంది, అది మాన్సూన్లో మాట్లాడుకుందాం. అది కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇటు ఎక్కువ రెయిన్ఫాల్ ఉంటుంది. ఇంకా గుర్తుండాలంటే మౌసిండ్రమ్, చిరాపుంజి ఈ ఏరియా ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ ఇటు ఎక్కువ రెయిన్ఫాల్ ఉంటుంది, తక్కువ రెయిన్ఫాల్ ఉంటుంది, ఇట్లా గుర్తుంచుకోండి. వెజిటేషన్ వచ్చేసి ఇక్కడ మనకి ఏంది ఆల్పైన్ వెజిటేషన్ టు కానిఫెరస్ ఫారెస్ట్ ఉంటాయి ఈ ఏరియాలో. ఇక్కడ వచ్చేసి మనకి ఎవర్ గ్రీన్ వెజిటేషన్ ఉంటుంది. మీరు చిరాపుంజిని ఇట్లా గూగుల్లో కొట్టి చూస్తే మీకు ఏం కనిపిస్తుంది, మొత్తం పచ్చదనం కనిపిస్తుంది. అదే లడాక్ ఇవి కొట్టి చూస్తే ఏముంటుంది, లైక్ ఏమైనా ఉన్నట్టు లేనట్టు, అక్కడక్కడ లైక్ ఉంటే ఏదో ఉండి లేనట్టు, దట్ ఈస్ ఆల్పైన్ వెజిటేషన్. డన్. నౌ లొకేటెడ్ ఆన్ హయ్యర్ లాటిట్యూడ్స్ ఆబ్వియస్లీ. ఏది స్నో లైన్ ఇక్కడ హయ్యర్ లాటిట్యూడ్స్లో. ఇది ఇట్లా తీసుకున్నాం అనుకోండి 23.5. ఇక్కడికి వచ్చేసరికి లైక్ ఎంత, ఒక 25 degrees వేసుకుందాం. ఇక్కడికి వచ్చేసరికి 30 degrees. సో దిస్ ఈస్ అన్ హయ్యర్ లాటిట్యూడ్. సో యాజ్ లాటిట్యూడ్ ఇంక్రీసెస్ టెంపరేచర్ డిక్రీసెస్. యాజ్ టెంపరేచర్ డిక్రీసెస్ స్నో లైన్ కూడా కింది దాకా ఉంటుంది. దీనికి టెంపరేచర్ తగ్గుతుంది కాబట్టి స్నో లైన్ కూడా కింది దాకా ఉంటుంది. ఇక్కడ మరి పక్కకే ఉన్నది కదా, లైక్ లో లాటిట్యూడ్స్ యాజ్ హై టెంపరేచర్. లో లాటిట్యూడ్స్కి హై టెంపరేచర్ ఉన్నప్పుడు దీని స్నో లైన్ కూడా కిందకే ఉంటుంది. డన్. మినిమం ఫిజికల్ జియోగ్రఫీ ఐడియా లేని వాళ్ళకి ఇది అర్థం కాదు, ముందే చెప్తున్నా. ముందు కాదు, మధ్యలోకి వచ్చిన అంటారేమో, మధ్యలోనే చెప్తున్నా. పోనీ నో హిమాలయాస్ గిట్ట లేకపోతే ఏమవుతుంది మనకి అని అంటే, ఫస్ట్ థింగ్ హిమాలయాస్ ఏం చేస్తున్నాయి అని అంటే ఇట్లా తీసుకుందాం ఒకసారి. ఇట్లా పెట్టుకుందాం హిమాలయాస్. సో హిమాలయాస్ ఏం చేస్తున్నాయి అని అంటే, ఫస్ట్ థింగ్ ఈ సెంట్రల్ ఏషియా నుంచి వచ్చే చల్ల గాలులు ఉన్నాయి కదా, వీటిని ఆపుతున్నాయి. దట్ ఈస్ ద రీజన్ ఈవెన్ హాఫ్ ఆఫ్ అవర్ కంట్రీ ఈజ్ ఇన్ టెంపరేట్ జోన్. ఇది టెంపరేట్ అంటారు కదా, ట్రాపిక్స్కి కింద ఉన్నది, ఈక్వేటర్కి మధ్యలో ఉన్నది ట్రాపికల్ జోన్. ఇది టెంపరేట్ జోన్ మధ్యలో ఉన్నా కానీ ఆ ఎఫెక్ట్ అనేది మన మీద పడకుండా ఆపేది ఏంటి అంటే హిమాలయాస్. డన్. నెక్స్ట్ దాని తర్వాత ఇక్కడ నుంచి మనకి విండ్స్ వస్తాయి, వెస్టర్లీ విండ్స్ వస్తాయి, జెట్ స్ట్రీమ్స్ వస్తాయి. ఆ జెట్ స్ట్రీమ్స్ అనేవి హిమాలయాస్ ఎంత 6 kilometers మీదకి ఉన్నాయి, అంటే ఆల్మోస్ట్ నియర్ టు ద ట్రోపోపాస్ దగ్గరికి. సో ఇంత హైట్ ఉన్నప్పుడు మౌంట్ ఎవరెస్ట్ అయితే 8 kilometers దాకా ఉంటుంది. సో ఇంత హైట్ ఉన్నప్పుడు ఆ జెట్ స్ట్రీమ్స్ ఏదైతే ఉన్నాయో విచ్ రన్స్ అలాంగ్ ద బార్డర్ ఆఫ్ స్ట్రాటోస్ఫియర్ అండ్ ట్రోపోస్ఫియర్, వాటిని డివైడ్ చేస్తున్నాయి. అండ్ ఒక బ్రాంచ్ని ఇటు పంపుతున్నాయి, ఒక బ్రాంచ్ ఇటు నుంచి వెళ్ళిపోతుంది డివైడ్ చేయడం వల్ల. ఇది ఇక్కడ డివైడ్ కొట్టంగానే ఇటొకటి పోతుంది. ఇటు వచ్చేది ఏం చేస్తుంది అంటే అరేబియన్ సీలు ఉంటాయి కదా నీళ్ళు, వీటిని పట్టుకొచ్చి ఇక్కడ వార వస్తుంది. దాన్నే మనం ఏమంటామంటే వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అని అంటాం. డన్. సో ఈ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్కి రీజన్ కూడా ఇదే. నెక్స్ట్ మాన్సూన్ ఇట్లా వస్తుంది, వెస్టర్న్ ఘాట్స్ ఇక్కడ ఆపేసినాయి, ఇట్లా వస్తుంది బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్. దీనికి ఈ హిల్స్ ఉన్నాయి కదా, ఈ హిల్స్ అనేటివి అబ్స్ట్రాక్ట్ అయ్యి ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్, ఇది ఐడియా ఉండాలి. ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ అంటే ఏందో ఐడియా లేని వాళ్ళకి ఇది అర్థం కాదు. ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ వల్ల అంటే ఏదైనా మౌంటైన్ ఉన్నప్పుడు ఇట్లా గాలి వచ్చినప్పుడు ఇది ఇక్కడ రైజ్ అయ్యి క్లౌడ్ ఫామ్ అయ్యి రెయిన్ అవుతుంది. ఇది ఓరోగ్రాఫిక్. ఇప్పటివరకు ఇట్లా గుర్తుపెట్టుకోండి, ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ వల్ల ఇక్కడ రెయిన్ఫాల్ అవుతుంది. దాని తర్వాత రిట్రీటింగ్ మాన్సూన్స్ కూడా దీంతో పాటు ఇట్లా ఫ్లో అయ్యి ఇటు కూడా కొంచెం రెయిన్ఫాల్ చేసి ఇటు వస్తున్నాయి. సో హెల్పింగ్ ఇన్ మాన్సూన్ ఆల్సో. డన్. నెక్స్ట్ హిల్ స్టేషన్స్ ఉన్నాయి ఎక్కడ మనకి లోవర్ హిమాలయాస్లో ఉన్నాయి. టూరిస్టులకి ఎకానమీ జనరేట్ చేస్తుంది. నో హిమాలయాస్ అయితే ఏమవుతుంది, పెరినియల్ రివర్స్ ఉండవు, ఎందుకంటే స్నో లైన్ ఉండదు కదా. స్నో మెల్ట్ అయ్యడం వల్లనే కదా మనకి సమ్మర్స్లో కూడా రెయిన్ అయింది, గంగా యమున పుష్కలంగా నీళ్ళు వాడతాయి. సో అది ఉండదు. నో పెరినియల్ రివర్స్. కల్చరల్లీ నో మోర్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
ఆబ్వియస్లీ ఇది ఉండడం వల్లనే మనకి ఇక్కడ యూనిటీ ఇన్ డైవర్సిటీ ఇంకా సస్టైన్ అవుతుంది. లేకపోతే లైక్ వీ విల్ బీ మర్జ్డ్ విత్ ద గ్లోబలైజేషన్ కల్చర్ ఎక్సెట్రా. ఫారెన్ ఇన్వేషన్స్ దిస్ యాక్టెడ్ మనకి మంగోల్స్ కానీ హన్స్ కానీ ఇన్వేషన్ చేయడానికి మనకి అడ్డుగోడగా నిలిచింది ఏంది అని అంటే హిమాలయాసే. వచ్చిండ్రి పాసెస్ నుంచి కానీ ఎస్, బట్ స్టిల్ చాలా వరకు ఆపినాయి ఇవి. నౌ ఫర్టైల్ సాయిల్ ఇన్ నార్థర్న్ ప్లెయిన్స్ లైక్ పెరీనియల్ రివర్స్ లేని నార్థర్న్ ప్లెయిన్స్ ఫర్టైల్ సాయిల్ ఏడికెళ్ళి వస్తుంది, అది హిమాలయాస్ లేని పెరీనియల్ రివర్స్ ఏడికెళ్ళి వస్తాయి. హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడానికి కానీ, ఫారెస్ట్ వెల్త్, ఎందుకంటే చెప్పినా కదా ట్రాపికల్ టు ఆల్పైన్ ఫారెస్ట్ ఉంటాయి ఇక్కడ అని చెప్పేసి. దాని తర్వాత అగ్రికల్చర్, టీ కానీ రైస్ కానీ అవన్నీ. అండ్ పిల్గ్రిమేజ్, ఇక్కడ మనకు ఉన్న పిల్గ్రిమేజ్ సైట్స్ అట్రాక్ట్స్ మోర్ టూరిస్ట్. సో ఆల్ దిస్ కల్చరల్ థింగ్స్ ఎక్సెట్రా ఇవన్నీ మనకు ఉండకపోయేటి హిమాలయాస్ లేకపోతే. నా హిమాలయాస్లో మనం డీఫారెస్టేషన్ చేస్తే ఏమవుతుంది అని అంటే ఎన్విరాన్మెంటల్ అండ్ ఎకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎట్లా వస్తాయి అని అంటే ఎకలాజికల్లీ అన్స్టేబుల్ అయిపోతుంది నార్త్ ఇండియా మొత్తం. అయితే ఏమవుతుంది మరి ఎకనామికల్ అన్స్టేబుల్ అయితే ఏం బిక్తారు అని అంటే మొత్తం ఫ్లడ్డింగ్ అవుతుంది. ఫ్లడ్డింగ్ ఇప్పుడు అవుతుందా ఢిల్లీలో? లైక్ అట్లా ఇంకెక్కువ అవుతుంది. రెడ్యూస్ మాన్సూనల్ రెయిన్ఫాల్, ఎందుకు రెడ్యూస్ అవుతుంది అని అంటే హై సర్ఫేస్ ఆల్బెడో అంటే ఏంది, ఇది ఇప్పుడు స్క్రీన్ వైట్గా ఉన్నది కదా, దీని మీద ఏది పడ్డా కానీ రిటర్న్ కొట్టేస్తుంది పైకి. దట్ ఈస్ ద రీజన్ వీ కెన్ సీ వైట్ లైట్. ఇది బ్లాక్ ఉన్నది అనుకో, దీని మీద ఏం పడ్డా కానీ అబ్జర్వ్ చేసుకుంటుంది అండ్ హీట్ పెంచుతుంది, టెంపరేచర్ పెంచుతుంది. సో ఆల్బెడో ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. హై ఆల్బెడో లో టెంపరేచర్, లో ఆల్బెడో హై టెంపరేచర్. సో లో ఆల్బెడో హై సర్ఫేస్ ఆల్బెడో వల్ల దిస్ ఇస్ లో ఆల్బెడో వల్ల ఏమవుతుంది, సారీ ఫర్ స్మాల్ ఇంటరప్షన్. అండ్ లైక్ ఇది కనుక సెకండ్ వీడియో అటాచ్ అయితే ఓకే, అటాచ్ కాకపోతే సెకండ్ వీడియో లాగా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. బట్ స్టిల్ ఇట్ ఇస్ అండ్ కంటిన్యూషన్. ఒకవేళ ఫస్ట్ వీడియో చూసుంటే దాంట్లో ఏంటి లింక్, దీంట్లో దాని లింక్ పెడతా, దాంట్లో దీని లింక్ పెడతా. సో that will be accessible for both videos will be accessible. Now let's look at the deforestation in Himalayas. డిఫారెస్టేషన్ వల్ల ఏమవుతుందంటే ఎకలాజికల్లీ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. ఎకలాజికల్లీ ఇంబ్యాలెన్స్ అయితే ఏమేమవుతాయి అని అంటే ఎక్సెసివ్ ఫ్లడ్డింగ్ అయింది, మాన్సూన్స్ అనేటివి తగ్గిపోతాయి. మాన్సూన్స్ తగ్గిపోతే ఏమవుతుంది, లైక్ మాన్సూన్స్ ఎందుకు తగ్గిపోతాయి అని అంటే ఫస్ట్ థింగ్ ట్రాన్స్పిరేషన్. లైక్ ఏముంటుంది, ప్లాంట్స్ తెలుసు కదా, ఇవాపరేషన్ కాన్సెప్ట్లో ప్లాంట్స్ ఒక ట్రాన్స్పిరేషన్ కాన్సెప్ట్ ఉంటుంది. సో ఆ ప్రాసెస్ తగ్గిపోతుంది. సెకండ్, సర్ఫేస్ ఆల్బెడో పెరుగుతాయి. సర్ఫేస్ ఆల్బెడో పెరిగితే ఏమవుతుంది, రెయిన్ఫాల్స్ అనేవి తగ్గుతాయి. ఇది ఎట్లా అనేది లైక్ అది పెద్ద ప్రాసెస్, ఇప్పుడు నేను ఈ వీడియోలో అదంతా ఎక్స్ప్లెయిన్ చేయలేను. సో ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోండి. సాయిల్ ఇరోషన్ అవుతుందా? అవుతుంది. సాయిల్ ఇరోషన్ అయితే ఏమవుతుంది, మరి ఇక్కడ ఇరోడ్ అయిన సాయిల్ ఎక్కడో ఒక డిపాజిట్ కావాలా? అవుతుంది. ఆ డిపాజిట్ అయిన ప్లేస్ మొత్తం దాని తర్వాత మళ్ళీ వాటర్ వచ్చినప్పుడు ఏమవుతుంది, దానికి పైనుంచే పారాలి కదా, సాయిల్ పైనుంచే పారాలి కదా, సాయిల్ లోపలికి పోయి అయితే పారలేవు కదా వాటర్, పైనుంచి పారినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఫ్లడ్డింగ్ అవుతుంది. సో సాయిల్ ఇరోషన్ కాసెస్ సిల్టేషన్, కాసెస్ ఫ్లడ్డింగ్. నెక్స్ట్, ఇంక్రీజ్ ఇన్ పొల్యూషన్ కాసెస్ గ్లోబల్ వార్మింగ్ అయితే మళ్ళీ ఏమవుతుంది, దట్ ఇన్ టర్న్ అగైన్ రెడ్యూసెస్ ది గ్లేషియర్స్ తగ్గిపోతే ఏమవుతుంది, రివర్ సోర్స్ తగ్గిపోతుంది, వాటర్ తగ్గిపోతుంది, మళ్ళీ నార్థర్న్ ప్లెయిన్స్ మొత్తం ఎడారులు అయిపోతాయి, ఫ్లడ్డింగ్ అవుతుంది, ఎడారులు అవుతాయి, డ్రౌట్స్ అవుతాయి. సో దీస్ టూ థింగ్స్, లో రెయిన్ఫాల్ అవుతుంది అండ్ సాయిల్ ఇరోషన్ అవుతుంది. సో ఆల్ దీస్ థింగ్స్ విల్ హ్యాపెన్ ఇఫ్ దేర్ ఇస్ అ డిఫారెస్టేషన్ ఇన్ హిమాలయాస్. నా హిమాలయాస్ గురించి ఇంకా లైక్ దీన్ని మించి హిమాలయాస్ గురించి ఏ క్వశ్చన్ అడగలేరు, ఏ క్వశ్చన్ అడగలేరు. సో దిస్ ఇస్ వెరీ మచ్ క్లియర్. నౌ లెట్స్ లుక్ ఎట్ ద నార్థర్న్ ప్లెయిన్స్. నార్థర్న్ ప్లెయిన్స్ వచ్చేసి యంగెస్ట్ ఫిజియోగ్రాఫిక్ ఫీచర్ ఆఫ్ ఇండియా. డన్. నౌ సౌత్ ఆఫ్ Shivalik separated by Himalayan frontal fault. South boundary is wavy, irregular with peninsular India. Eastern bordered by Purvanchal hills. Read this. Let's take this as Indo-Gangetic plains or northern plains. This. Now what happens, this is youngest physiographical feature. ఎందుకంటే హిమాలయాస్ కన్నా ఎందుకంటే హిమాలయాస్ ఫామ్ అయిన తర్వాతనే ఇది ఫామ్ అయింది. నౌ సౌత్ ఎటు శివాలిక్స్కి సౌత్లో ఉన్నది, సెపరేటెడ్ బై హిమాలయన్ ఫ్రంటల్ ఫాల్ట్. సదర్న్ బౌండరీ అనేది ప్రాపర్ బౌండరీ లేదు, సౌత్కి వేవీ అండ్ ఇర్రెగ్యులర్ బౌండరీ ఉన్నది. డన్. ఈస్ట్ వచ్చేసి పూర్వాంచల్ హిల్స్తో బార్డర్ అయింది. నా చీఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అని అంటే 3 రివర్స్ ఫామ్ చేసినాయి దీన్ని, ఇండస్, గంగా అండ్ బ్రహ్మపుత్ర. లార్జెస్ట్ అలూవియల్ ట్రాక్ట్ ఆఫ్ ద వరల్డ్ ఇది. ఎందుకు అంటే లైక్ దిస్
లెంత్ చెప్పినా కదా 3200 కిలోమీటర్. మనం పైన ఫిజియోగ్రాఫిక్ డివిజన్స్ మాట్లాడుకున్నప్పుడు ఆర్ఎల్స్ ఇంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నప్పుడు చెప్పుకున్నాం. డన్. 150 to 300 కిలోమీటర్ విడ్త్. 300 కిలోమీటర్ విడ్త్ ఎక్కడ ఉంటుంది అంటే వెస్ట్లో ఉంటుంది. అప్ టు 500 కిలోమీటర్ విడ్త్ పోతుంది. ఈస్ట్లో వచ్చేసి 90 to 100 కిలోమీటర్ విడ్త్ ఇన్ ఆసాం. నెక్స్ట్ డెప్త్ వచ్చేసి నో క్లియర్ డేటా. డెప్త్ ఎంత ఉన్నది, ఆ జియోసింక్లైనల్ యొక్క డెప్త్ ఎంత ఉన్నది అనేది క్లియర్ డేటా లేదు. కాకపోతే ఒక యావరేజ్గా తీసుకుంటే నార్త్ సైడ్లో 8,000 మీటర్స్ అంటే 8 కిలోమీటర్లు లోపలికి ఉన్నది. సౌత్ సైడ్కి వచ్చేసరికి 1300 నుంచి 1400 మీటర్లు లోపలికి ఉన్నది. అంటే 1.2 నుంచి 1.4 కిలోమీటర్లు డెప్త్ ఉన్నది. దిస్ ఇస్ ఎ మోనోటోనస్ ప్లేన్ అంటే హోమోజీనియస్ ప్లేన్, ఒకటే ఇలా ఉంటుంది. డివైడెడ్ బై చెప్పినా కదా లీవ్స్, బ్లఫ్స్ ఎక్సెట్రా ఇట్లా. నౌ నెక్స్ట్ లుక్ అట్ హైయెస్ట్ ఎలివేషన్. సారీ ఏమవుతుంది ఈరోజు. హైయెస్ట్ ఎలివేషన్ ఎక్కడుంది, ఈ ప్లేన్స్ యొక్క హైయెస్ట్ ఆల్టిట్యూడ్ ఎక్కడుంది అంటే అంబాలా. ఎందుకు అని అంటే దట్ ఈస్ అ వాటర్ షెడ్ బిట్వీన్ ద ఇండస్ గంగా సిస్టమ్ అండ్ ఇండస్ సిస్టమ్ అండ్ గంగా సిస్టమ్కి మధ్యలో వాటర్ డివైడ్ ఉంటుంది కదా, ఆ హై ల్యాండే అంబాలా అంటాం. దాట్స్ హైట్ ఎంత ఉంది అంటే 291 మీటర్స్ ఉన్నది అబోవ్ సీ లెవెల్. నా monotony, that is the homogeneousness of this plane, has been broken by floodplains, river bluffs and leaves. Okay, now ఇప్పుడు ఈ ఫ్లడ్ ఫస్ట్ ఇది రివర్ అనుకోండి. రివర్ పక్కకి కొంచెం ఇట్లా ఉంటాయి కదా, దీస్ ఆర్ లీవ్స్. దాని తర్వాత ఇది ఉంటాయి కదా, సిల్టేషన్ డిపాజిట్ అయిన ఏరియాస్ ఉంటాయి కదా, లైక్ ఇసుక కనిపిస్తూ ఉంటుంది నదుల పక్కకి, దట్ ఈస్ ఫ్లడ్ ప్లేన్. అంటే మళ్ళీ హెవీ వాటర్ వచ్చినప్పుడు ఇక్కడ వరకు వస్తుంది అయిందా. దాని తర్వాత ఈ ఫ్లడ్ ప్లేన్ తర్వాత ఒక బ్రేకేజ్ ఉండి యాక్చువల్ రివర్ ఇంకా లైక్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే లైక్ ఇక్కడ నుంచి రివర్ అనుకుంటాం కదా. సో ఆ ఆనకట్టులు ఉంటాయి చూడు, ఆ ఆనకట్టుని వీ కాల్ దెమ్ యాజ్ బ్లఫ్స్. అవి నానకట్టలు అనారా నాకు అది ఒకటి ఐఎమ్ నాట్ షూర్, అనకపోతే ఐఎమ్ సారీ. నా ఫిజియోగ్రాఫిక్ డివిజన్స్ ఆఫ్ నార్థర్న్ ప్లేన్స్. నార్థర్న్ ప్లేన్స్ చూద్దాం. నార్థర్న్ ప్లేన్స్లో ఫిజియోగ్రాఫిక్ డివిజన్స్ ఏమేమి ఉన్నాయి అని అంటే సేమ్ మళ్ళీ లాటిట్యూడ్నల్ డివిజన్స్ చూద్దాం, అంటే పైనుంచి కిందికి. దాని తర్వాత మళ్ళీ లాంగిట్యూడ్నల్ డివిజన్స్ చూద్దాం. లాటిట్యూడ్నల్ డివిజన్స్ ఏముంటాయంటే బాబర్, థెరాయ్, భాంగర్, ఖాదర్. బాబర్ వచ్చేసి వెస్ట్ టు ఈస్ట్ ఇట్లా గుండ్రాలు పెట్టినా చూడండి, ఇవెంటికి పెబిల్స్ అంటాం. పెబిల్స్ అంటే గుల్కరాళ్ళు. ఓకే, వెస్ట్ టు ఈస్ట్ ఫ్లో అవుతుంది. ఫుట్ ఆఫ్ హిమాలయాస్ ఇండస్ టు తీస్తా వరకు ఫ్లో అవుతుంది. నారో బెల్ట్ 8 to 10 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. ఏంటి విడ్త్, లెంత్ కాదు. కోర్సర్ సెడిమెంట్స్, పోరస్, ఎందుకు పెబిల్స్ కాబట్టి. గుల్కరాళ్ళది ఎట్లుంటుంది, లోపలికి నీళ్ళు పోయేటట్టే ఉంటాయి. నీళ్ళు పోయేటట్టు ఉన్నప్పుడు ఏమవుతుంది, నదులన్నీ వస్తాయి, ఇక్కడ మునుగుతాయి. రాళ్ళ లోపల నీళ్ళు పోతూ ఉంటాయి, మనకు తెలియని కూడా తెలియదు, మీదికెళ్ళి మనం నడుచుకుంటూ పోవచ్చు. దాని తర్వాత లైక్ అవి తెరాయిలా బయటకు వస్తాయి మెల్లమెల్లగా. సో దట్ ఈస్ థింగ్ వీఆర్ సెయింగ్ హియర్. రివర్స్ డిసపియర్, నో క్రాప్ కల్టివేషన్. గుల్కరాళ్ళలో ఏదైనా మొక్కలు పెడితే నాటుకుంటాయా? నాటాయి కదా, సింపుల్ థింగ్. ఓన్లీ బిగ్ ట్రీస్, దట్ టు విత్ డీప్ రూట్స్. ఇక్కడ ఒక పెద్ద చెట్టు పెట్టినాం అనుకోండి, దానికి రూట్స్ చాలా డెప్త్గా ఉంటాయి కాబట్టి కిందికి పోయి వాటర్ న్యూట్రిషన్స్ అవి సంపాదించుకోగలుగుతాయి. చిన్న మొక్కలు పెడితే వీటికి ఈ పెబిల్స్ లేడ బతుకుతాయి, అవి బతుకాయి. విడత్ వచ్చేసి గుర్తుపెట్టుకోండి, ఇది ఒకటి బాగా. బాబర్ విడత్ వచ్చేసి ఇట్లుంటుంది. వెస్ట్లో ఎక్కువ ఉంటుంది, ఈస్ట్లో తక్కువ ఉంటుంది. తెరాయ్ విడత్ వచ్చేసి ఇట్లుంటుంది. సారీ, ఇది బాబర్. తెరాయ్ విడత్ వచ్చేసి ఇట్లుంటుంది. ఈస్ట్లో ఎక్కువ ఉంటుంది, వెస్ట్లో తక్కువ ఉంటుంది. డన్. సో ఇన్ సింపుల్ ఇట్లా ఒక రెక్టాంగిల్ని డయాగ్నల్గా కట్ చేయండి. ఒక డయాగ్నల్ ఏమో బాబర్, ఒక డయాగ్నల్ ఏమో తెరాయ్. Done. Now let's look at Terai. 10 to 20 kilometers wide marshy land south of Bhabar, narrow on the east, wide on the west, till Brahmaputra valley forms the eastern boundary of Terai. Re-emergence of streams, ఇక్కడ మునిగిపోయినా కదా అవన్నీ ఇక్కడ రీఎమర్జ్ అయితే. డెన్స్ ఫారెస్ట్ ఉంటుంది. ఎందుకు ఇక్కడ లైక్ రీఎమర్జ్ అవుతుంది అండ్ దిస్ ఇస్ లైక్ సాఫ్ట్ సెడిమెంట్స్ ఉంటుంది కదా. సో దాట్ ఫార్మ్స్ లైక్ ఐ మీన్ వాట్ రీ-ఎమర్జెన్స్ ఆఫ్ స్ట్రీమ్స్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ ఇఫ్ ఇట్ ఈస్ డిస్టర్బింగ్. నాకు తెలియదు మీకు వినిపిస్తుందో లేదో వీడియో తర్వాత, బట్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. భాంగర్ చూసుకుంటే లైక్ ఓల్డ్ అలూవియం. దిస్ ఈస్ ద ఓల్డ్ అలూవియం ఫార్మింగ్ టెర్రస్ అబోవ్ ద ఫ్లడ్ ప్లైన్. ఫ్లడ్ ప్లైన్ చెప్పినా కదా ఇంతకుముందు ఏంటో, దాని పైన ఫామ్ అయి ఉంటుంది ఇది. దిస్ లుక్స్ డార్క్, హై ఇన్ హ్యూమస్ కంటెంట్, అంటే వాటర్ హోల్డింగ్ కెపాసిటీ హై ఉంటుంది, అండ్ ప్రొడక్టివ్. దీస్ ఆర్ క్లేయీ సాయిల్స్ విత్ లైమ్ మాడ్యూల్స్. లైమ్ మాడ్యూల్స్ అంటే ఏంది, కంకర. నౌ భాంగర్
ఇది వదిలేయండి, దిస్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ యూ. నౌ రిలేటివ్లీ డ్రైయర్ కంపేర్డ్ టు ఏంది మన తెరాయి ఖాదర్కి కంపేర్ చేసినప్పుడు దీస్ ఆర్ రిలేటివ్లీ డ్రైయర్. ఎందుకంటే ఫ్లడ్ ప్లైన్కి బయట ఉన్నది కదా, సో కొంచెం డ్రై ఉంటుంది. స్మాల్ ట్రాక్స్ ఆఫ్ saline and alkaline efflorescence known as రే ఖాదర్ భర్. దిస్ ఇవన్నీ లైక్ ఇంకా ప్రజెంట్ ఇప్పటివరకు మీరు ఆల్రెడీ చదువుంటే ఓకే, దిస్ ఆల్ కమ్స్ అండర్ వాట్ ఆప్షనల్ చదివేటోళ్ళ వరకు వస్తుంది, మీకు అంత అవసరం లేదు. మే హ్యావ్ ఫాజిల్ రిమైన్స్, ఎందుకంటే దిస్ ఆర్ ఆల్ లైక్ డిపాజిటెడే కదా, సో ఫాజిల్ రిమైన్స్ ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నౌ లెట్స్ లుక్ ఎట్ ఖాదర్. న్యూ అలూవియం, ఎస్. ఫార్మ్స్ ద ఫ్లడ్ ప్లైన్ అలాంగ్ ద రివర్ బెడ్, ఎస్. ఫ్లడ్ ప్లైన్ అలాంగ్ ద రివర్ బెడ్, ఫ్లడ్ ప్లైన్ ఫామ్ చేసేదే ఇది, ఫ్లడ్ ప్లైన్ మీద ఉండేది అది, ఓకే. లైట్ కలర్, ఇక్కడ ఏంది డార్క్ కలర్, డార్క్ ఉందా డార్క్, ఇక్కడ ఏంది లైట్ కలర్. శాండీ, అక్కడ ఏంది క్లేయి. పోరస్, ఫౌండ్ నియర్ ద రివర్ బెడ్స్. ఈ పోరస్ అంటే ఈక్వల్ టు బాబర్ పోరస్ కాదు, కొంచెం పోరస్ అంతే, లైక్ మరీ అంత పోరస్ కాదు. న్యూ లేయర్ ఆఫ్ అలూవియం ఇస్ డిపాజిటెడ్ కంటిన్యూస్లీ. ఎందుకు అంటే ఫ్లడ్ ప్లైన్ కాబట్టి నీళ్ళు వస్తూనే ఉంటాయి, డిపాజిట్ చేస్తూనే ఉంటాయి. డన్. మోస్ట్ ఫర్టైల్ సాయిల్స్ ఆఫ్ గ్యాంజెస్ ఆర్ ఏంది ఖాదర్. పంజాబ్, వీటిని బెట్ ల్యాండ్స్ అంటాం. పంజాబ్ అండ్ హర్యానాలో వీ కాల్ దెమ్ యాజ్ ధయాస్, ధాన్యాస్, దయాస్ ఎక్సెట్రా. ఆ బ్లఫ్స్ని నాట్ దాట్ ఇంపార్టెంట్. ట్రాన్స్వర్స్ ఆర్ రీజనల్ డివిజన్ ఆర్ లైక్ ఏంటి లాటిట్యూడినల్ డివిజన్, లాంగిట్యూడినల్ డివిజన్ అనుకుందాం. ఫస్ట్ రాజస్థాన్ ప్లెయిన్స్ ఉంటాయి, సత్లజ్ యమునా ప్లెయిన్స్ ఉంటాయి, అప్పర్ గంగా ప్లెయిన్ ఉంటుంది, మిడిల్ గంగా ప్లెయిన్ ఉంటుంది, లోవర్ గంగా ప్లెయిన్ ఉంటుంది, బ్రహ్మపుత్ర ప్లెయిన్ ఉంటుంది. బస్ అయిన తర్వాత లైక్ దీన్ని ఇంకా డెప్త్కి వెళ్ళడం అవసరం అంటే నా దృష్టిలో అయితే అవసరం లేదు, కాకపోతే నేను మీకు ఒక ఐడియా ఇవ్వాలి కాబట్టి చెప్తున్నా. రాజస్థాన్ ప్లెయిన్స్లో ఇంకా ఫర్దర్ డివిజన్స్ ఉంటాయి, మరుస్థలి అంటాం, హమాడాస్, డ్రైకిన్స్ ఇవన్నీ ఉంటాయి. రాజస్థాన్ భాంగర్ ఉంటుంది, ప్లాయాస్ అని అంటే స్మాల్ లేక్స్. ఇది లైక్ ఈ డెప్త్ అనవసరం, ఒకవేళ ఆల్రెడీ చదువుంటే చదవండి, బట్ దీస్ ఆర్ నాట్ దాట్ ఇంపార్టెంట్. రాజస్థాన్ ప్లెయిన్స్. ఇండస్ ప్లెయిన్స్ని ఏమంటామంటే పంజాబ్ అంటే ఏంది 5 దోఆబ్స్. దోఆబ్ అంటే ఏంది రెండింటి మధ్యలో ఉండే ల్యాండ్, 2 రివర్స్ మధ్యలో ఉండే ల్యాండ్ని దోఆబ్ అంటాం. పంజాబ్ అంటే 5 రివర్స్ మధ్యలో ఉండే ల్యాండ్స్ని పంజాబ్. భారీ అంటే బియాస్, రవి. బిస్ట్, బియాస్, ఎస్టీ, సత్లజ్. రచన, రావి, చెనాబ్. చాంగ్, చెనాబ్, జీలం. సింధు సాగర్ వచ్చేసి జీలం అండ్ ఇండస్. వీటిలో గుర్తుపెట్టుకోండి, దీస్ ఆర్ ద ప్లెయిన్స్ విచ్ ఆర్ దోఆబ్ ప్లెయిన్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ ఇండస్ ప్లెయిన్స్. గ్యాంజెటిక్ వచ్చేసి అప్పర్, మిడిల్, లోవర్. అస్సాం వచ్చేసి మజూలీ ఐలాండ్ విచ్ ఈస్ అ పార్ట్ ఆఫ్ సుందర్బన్స్. దీస్ ఆర్ అస్సాం ప్లెయిన్స్. దీనికి మించి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం నాకైతే లేదు, నేనైతే పెట్టుకోను. నన్ను ఇది క్వశ్చన్ వస్తే ఎట్లా చేస్తామంటే ఇక్కడున్న కంటెంటే రాసి వస్తుంది, దీనికి మించి నేను చేయాల్సింది ఏం లేదు. ఇంకా రాస్తే ఎట్లా రాస్తా అంటే రాజస్థాన్ ప్లెయిన్స్ ఆర్ డ్రై బికాస్ దే ఆర్ డెసర్ట్స్, అక్కడ అగ్రికల్చర్ వెజిటేషన్ ఉండదు, లో రెయిన్ఫాల్ ఉంటుంది, ఇట్లా రాస్తా. యమునా సత్లజ్ ప్లెయిన్ అని అంటే హైలీ లైక్ ఏంటి చాలా మంచి ఏరియా బికాస్ డ్రైన్డ్ బై ఇండస్ రివర్ అండ్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ ఎక్కువ ఉంటుంది, ఇట్లా రాస్తా. అప్పర్ గంగా ప్లెయిన్లో కూడా ఇక్కడ మంచిగా వీటి పండిస్తారు, లైక్ రెయిన్ఫాల్ బాగుంటుంది, గంగా రివర్ ఫ్లో అవుతుంది, యమునా కూడా వస్తుంది ఇక్కడికి, ఇట్లా రాస్తా. లైక్ ఇదే రాసుకుంటూ పోతా నేను, దానికి మించి ఏం రాయా. సో దిస్ ఇస్ ద థింగ్. బాబర్కి తెరాయికి మధ్య డిఫరెన్సెస్ ఏమున్నాయంటే అలాంగ్ ద ఫుట్ హిల్స్ ఆఫ్ శివాలిక్స్ సౌత్ ఆఫ్ బాబర్ ఫ్రమ్ ఇండస్ టు తీస్టా దానికి ప్యారలల్ ఉంటుంది. 8 to 16 కిలోమీటర్స్ నారో, వైడ్, ఇది డబ్ల్యూ అంటే వైడ్. 18 to 60 కిలోమీటర్స్ నారో ఉంటుంది, దీని విడ్త్ అనేది నారోగా ఉంటుంది. 20 to 30 కిలోమీటర్స్ గుడ్ ఇనఫ్ వైడ్. పెబుల్ స్టడెడ్ రాక్స్ ఇన్ ద షేప్ ఆఫ్ పోరస్ బీడ్స్. ఫైనర్ అలూవియం కవర్డ్ బై ఫారెస్ట్. పోరోసిటీ ఆఫ్ ద రాక్స్. సో స్ట్రీమ్స్ డిసపియర్, స్ట్రీమ్స్ రీఎమర్జ్ అండ్ గివ్ టు మార్షీ ఏరియా. మార్షీ ఏరియా అంటే ఏంది, మనం ఇప్పుడు పొలం దున్నిన తర్వాత నీళ్లు పట్టిన తర్వాత ఉంటుంది చూడు, నడుస్తూ ఉంటే అంటుతూ ఉంటుంది బురద మొత్తం, లైక్ అంటే దయ్యాలల్లో దిగి నడుస్తూ అంటుతుంది అది. సో నాట్ సూటబుల్ ఫర్ అగ్రికల్చర్. మోస్ట్ పార్ట్ ఆర్ రిక్లైమ్డ్ ఫర్ అగ్రికల్చర్. నెక్స్ట్ భాంగర్ అండ్ ఖాదర్కి మధ్యలో డిఫరెన్సెస్ చూద్దాం. హై ల్యాండ్ composed of old alluvium, low land composed of new alluvium. Above level of floodplains flooded almost every year. ఫ్లడ్ ప్లైన్స్కి పైన ఉంటుంది, ఫ్లడెడ్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్. హైలాండ్ కంపోస్ట్ ఆఫ్ ఓల్డ్ అలూవియం, న్యూ అలూవియం. ఇక్కడ కంకర్ ఉంటుందని చెప్పినాం కదా, ఇక్కడ ఓన్లీ ఫర్టైల్ సాయిల్, దట్ ఈస్ క్లేయీ సాయిల్. నౌ నాట్ మచ్ సూటెడ్ ఫర్ కల్టివేషన్, దిస్ ఈస్ ఇంటెన్సివ్ అగ్రికల్చర్ ప్రాక్టీస్డ్. వదిలేండి, మళ్ళీ ఇంకా మీరు కన్ఫ్యూజ్ కావడం నాకు ఇష్టం లేదు, ఇక్కడ వరకు చాలు. నౌ పెనిన్సులర్ ప్లాట్యూ. పెనిన్సులర్ ప్లాట్యూ ఏంది, ఇప్పుడు మనకి ఏమేమి అయిపోయినాయి, హిమాలయాస్ అయినాయి, నార్థర్న్ ప్లెయిన్స్ అయినాయి,
Now let's look at Peninsular Plateau. Peninsular Plateau వచ్చేసి characteristics aggregation of several small parts of hills interspaced with river basins and valleys. Chhattisgarh plain occupied with the Dandakaranya forest is the only plain in the plateau. Peninsular Plateau మొత్తంలో ఏకైక ప్లేన్ ఉన్నది అదే ఛత్తీస్గఢ్ ప్లేన్ which is occupied by Dandakaranya plateau. Now elevation వచ్చేసి 600 to 900 meters. వెస్ట్ టు ఈస్ట్ ఉంటుంది. దీని టిల్ట్ అనేది వెస్ట్ నుంచి ఈస్ట్, లైక్ ఇండియా ఇట్లా ఉంటుంది కదా, ఇటు ఎక్కువ హైట్ ఉంటుంది, ఇటు తక్కువ హైట్ ఉంటుంది. నర్మదా అండ్ తాప్తి ఆర్ లైక్ ఫ్యూ ఆఫ్ ద రివర్స్ విచ్ ఫ్లో టు వెస్ట్ అలాంగ్ ద ఫాల్ట్స్, మేజర్ రివర్స్. ఫిజియోగ్రాఫిక్ ఫీచర్స్ వచ్చేసి థార్స్ ఆర్ ప్రామినెంట్ ఐసోలేటెడ్ మాస్ జాయింటెడ్ వెదర్డ్ రాక్స్ యూజువల్లీ గ్రానైట్. అంటే ఇట్లా మనకి ఇక్కడ బండలు కనిపిస్తాయి కదా హైదరాబాద్లో అక్కడిక్కడ గుట్టల మీద, సో వాటిని థార్స్ అనుకుందాం. దే ఆర్ ఇంతే గుర్తుపెట్టుకోండి, ఐసోలేటెడ్ మాస్ ఆఫ్ జాయింట్ వెదర్డ్ రాక్స్. ఓకే, నౌ బ్లాక్ మౌంటైన్స్ అండ్ రిఫ్ట్ వ్యాలీస్ ఆర్ ఆల్సో ఫౌండ్ ఆన్ ద పెనిన్సులర్ ప్లాట్యూ. బేర్ రాక్ స్ట్రక్చర్, ప్లాట్యూ అంటేనే అది కదా, దేర్ ఆర్ బేర్ రాక్ స్ట్రక్చర్స్, సిరీస్ ఆఫ్ హమోకీ హిల్స్, వాల్ లైక్ క్వార్ట్జైట్ డైక్స్. ఈ హమోకీ హిల్స్ అండ్ వాల్ లైక్ క్వార్ట్జైట్ డైక్స్ అంటే ఏందో జస్ట్ గూగుల్ అండ్ హ్యావ్ ఎ లుక్ ఎట్ దమ్. ఆ పిక్చర్ చూడండి, యూ విల్ గెట్ అన్ ఐడియా. Riverines and gorges in the northwest part for Chambal, Monera, Bihar, etc. All these things. Deccan Traps already we have discussed. Deccan Trap అంటే ఏందో పైన మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఈస్టర్న్ ఘాట్స్ అండ్ వెస్టర్న్ ఘాట్స్, ఇవి పెనిన్సులర్ ప్లాట్యూలో మనకు రెండు దిక్కుల రెండు కొండలు ఉంటాయి కదా, అవి ఏంటి చూద్దాం. మహానది వ్యాలీ టు నీలగిరి హిల్స్ మహానది వ్యాలీ టు నీలగిరి హిల్స్ ఈస్టర్న్ ఘాట్స్ రన్ అయితే, తాపీ రివర్ టు కన్యాకుమారి వెస్టర్న్ ఘాట్స్ రన్ అయితే. 100 to 120 కిలోమీటర్స్ విడ్త్ ఇది ఉంటే 50 to 80 కిలోమీటర్స్ విడ్త్ వెస్టర్న్ ఘాట్స్కి లో విడ్త్ ఉంటుంది, ఈస్టర్న్ ఘాట్స్కి హై విడ్త్ ఉంటుంది. ఈస్టర్న్ ఘాట్స్లో రివర్స్ ఒరిజినేట్ కావు, రివర్స్ ఫ్లో అవుతాయి, కట్ చేసుకుంటూ పోతాయి. వెస్టర్న్ ఘాట్స్లో రివర్స్ ఒరిజినేట్ అవుతాయి. డిస్కంటిన్యూడ్ అండ్ లో హిల్స్, ఎందుకు ఈ రివర్స్ వచ్చి కంచి పోతున్నాయి కాబట్టి ఆబ్వియస్లీ దే హ్యావ్ టు బి డిస్కంటిన్యూడ్. అండ్ లో హిల్స్ ఎందుకు, రివర్స్ ఇరోడ్ చేసి పోతున్నాయి కదా. నెక్స్ట్ కంటిన్యూస్ విత్ పాసెస్, దీంట్లో పాసెస్ ఉంటాయి కాకపోతే మోస్ట్లీ కంటిన్యూస్. హైట్ ఎంత ఉంటుంది, 600 meters అబోవ్ సీ లెవెల్, ఎందుకు లో హిల్స్ అని ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఇది వచ్చేసి 900 to 1600 meters. మహేంద్రగిరి వచ్చేసి 1501, దట్ ఈస్ ద హైయెస్ట్ పీక్ ఆఫ్ ఈస్టర్న్ ఘాట్స్. అనేమలై వచ్చేసి 2695, దట్ ఈస్ హైయెస్ట్ పీక్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్. ప్యారలల్ టు మాన్సూన్స్, ఈస్టర్న్ ప్లేన్స్ ఉంటాయి కదా, ఈస్టర్న్ ఘాట్స్ ఉంటాయి కదా, బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ అనేది ఇట్లా పోతుంది, ఇట్లా అరేబియన్ సీ బ్రాంచ్ పోతుంది. సో ఆబ్వియస్లీ దీనికి ఏ అబ్స్ట్రక్షన్ లేదు, సో ఇక్కడ ఆరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ కాజ్ చేయదు. అదే ఈస్టర్న్ ఘాట్స్ వచ్చేసి అరేబియన్ సీ బ్రాంచ్ ఇట్లా వస్తున్నప్పుడు ఇక్కడ రెయిన్ఫాల్ ఫాల్ చేస్తాయి. దే రిసీవ్ ఆరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ ఫ్రమ్ అరేబియన్ సీ బ్రాంచ్. మలయ అండ్ మాధుగులకొండ ఇన్ ఒడిస్సా ఆర్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఈస్టర్న్ ఘాట్స్. షయాద్రీస్ ఆఫ్ అంటే ఎగ్జాంపుల్స్ కాదు, లోకల్గా ఏమని పిలుస్తారని చెప్పి. షయాద్రీస్ ఇన్ మహారాష్ట్ర, నీలగిరీస్ ఇన్ కర్ణాటక అండ్ తమిళనాడు, అనేమలై అండ్ కార్డమమ్ హిల్స్ ఇన్ కేరళ. ఇది నల్లమల్ల హిల్స్, పాలకొండ హిల్స్, జాద్వి, షావ్రాయ్, పంచమాలై ఎక్సెట్రా, ఇవన్నీ ఈస్టర్న్ ఘాట్స్ కిందకి వస్తాయి. నెక్స్ట్ సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే జియోలాజికల్ రిచ్నెస్, గ్రేట్ జియోలాజికల్ స్టెబిలిటీ ఉంటుంది. పెనిన్సులర్ ప్లాట్యూ యొక్క సిగ్నిఫికెన్స్, ఈస్టర్న్ ఘాట్స్ యొక్క సిగ్నిఫికెన్స్ వెస్టర్న్ ఘాట్స్ యొక్క సిగ్నిఫికెన్స్ కాదు. జియోలాజికల్ రిచ్నెస్, ఎందుకంటే హైలీ స్టేబుల్ దే ఆర్, ఇమ్యూన్ ఫ్రమ్ సిస్మిక్ డిస్టర్బెన్సెస్. నెక్స్ట్ రిచ్ ఇన్ మినరల్ రిసోర్సెస్, మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్. 98% ఆఫ్ గోండువానా కోల్ ఈస్ ఇన్ పెనిన్సులర్ ఇండియా. అగ్రికల్చర్ వచ్చేసి రిగార్ సాయిల్, కాటన్, మెయిస్, సిట్రస్ ఇవి ఉంటాయి అన్నమాట. రిగార్ సాయిల్ అంటే ఏంది, బ్లాక్ సాయిల్ ఉన్న కాడ ఏముంటుంది, కాటన్ ఉంటుంది. డన్. టీ, కాఫీ, గ్రౌండ్నట్ కూడా పండించవచ్చు. ఫారెస్ట్ ప్రొడ్యూస్, టీ, కాఫీ ఎక్కడ ఉంటుంది, మనకు అరకు వ్యాలీలో ఉన్నదా లేదా. నా ఫారెస్ట్ ప్రోడక్ట్స్ ఏముంటాయి, టేక్, సాల్, ఎందుకు ట్రాపికల్ డెసిడియస్ ఫారెస్ట్ ఉంటాయి కాబట్టి. మెడిసినల్ ప్లాంట్స్ ఆర్ ఆల్సో ఫౌండ్ ఇన్ ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ ఘాట్స్. హైడల్ పవర్ ప్రాజెక్ట్స్కి ఇంపార్టెంట్ అవుతుంది పెనిన్సులర్ ప్లాట్యూ. నా టూరిజం వచ్చేసి హిల్ స్టేషన్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి. ఎక్కడ, ఊటీ, కొడైకెనాల్, మహాబలేశ్వర్, కాండ్లా. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఏ పార్ట్ ఆఫ్ హిల్ స్టేషన్స్ ఆఫ్ పెనిన్సులర్ ప్లాట్యూ. రిచ్ ఫనా ఏమేమి ఉన్నాయంటే కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి. ఒకటి నీలగిరి థార్, సెకండ్ లయన్ టైల్డ్ మకావ్. లయన్ టైల్డ్ మకావ్ అనేది ఏంది చెప్పండి. లయన్ టైల్డ్ మకావ్ అనేది సింహమా, పులియా, లేకపోతే మనిషా, లేకపోతే మనిషికి పూర్వమా, ఏంది చెప్పండి నాకు. బ్లాక్ బక్, ఆల్ దీస్ థింగ్స్. ఇప్పుడు బ్లాక్ బక్ అనేది ఏంది చెప్పండి. ఇది ఒక యాంటీలోపా అంటే ఇది ఒక ఏంది డీర్ ఏమంటాం, జింకనా, లేకపోతే ఇది ఒక పక్ష, లేకపోతే ఇది ఒక ఇన్సెక్టా, ఏంది చెప్పండి నాకు.
కమెంట్స్లో. హిస్టారికల్ అండ్ రిలీజియస్ సిగ్నిఫికెన్స్ ఆబ్వియస్లీ మనం ఇంతకుముందు చూసినాం పైన. సేమ్ నాసిక్ ఉంది. నాసిక్ ఏంది మనకు బర్త్ ప్లేస్ ఆఫ్ గోదావరి అండ్ హిందూ టెంపుల్ ష్రైన్స్ ఎక్సెట్రా, తిరుపతి దేవస్థానం కానీ హంపి కానీ ఏదైనా రాసుకోవచ్చు. నాకు కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్ వచ్చేసి వింధ్యాస్ అండ్ సత్పురాస్ ఇట్లున్నాయా మనకి. దీనివల్ల నార్థన్ కల్చర్ అనేది సదర్న్ కల్చర్కి డివైడ్ అయిపోయింది. వింధ్యాస్ అండ్ సత్పురాస్ మేడ్ డివిజన్ బిట్వీన్ ద నార్థన్ అండ్ సదర్న్ కల్చర్. వన్ ఆఫ్ ద సెకండ్ లార్జెస్ట్ ఎకలాజికల్ హాట్స్పాట్స్ ఏంది వెస్టర్న్ ఘాట్స్ విచ్ ఈస్ ఇన్ పెనిన్సులర్ ప్లాట్యూ. ప్రిమిటివ్ ట్రైబ్స్ ఉన్నారు, తోడాస్, బగాడాస్ ఎక్సెట్రా, వీళ్ళందరూ ఆర్ ఏ పార్ట్ ఆఫ్ పెనిన్సులర్ ప్లాట్యూ. ఇంకా గోండ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు తెలియని పేర్లు యాడ్ చేసినా ఇంకా కావాలంటే కొత్త పేర్లు మీరు యాడ్ చేసుకోవచ్చు. కోయాస్, గోండ్స్ ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలుసు. నౌ పెనిన్సులర్ ప్లాట్యూ అండ్ హిమాలయాస్కి మధ్యలో తేడా అయింది. పెనిన్సులర్ ప్లాట్యూ వచ్చేసి ఓల్డ్ ల్యాండ్ మాస్, హిమాలయాస్ వచ్చేసి యంగ్ సాఫ్ట్ రాక్స్, హార్డ్ రాక్స్, సాఫ్ట్ రాక్స్. నౌ దీన్ని హార్స్ట్ అంటాం. హార్స్ట్ అండ్ గ్యాబ్రన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఏం లేదు, హార్స్ట్ రన్ అంటే పైకి ఉండేది, గ్యాబ్రన్ అంటే కిందికి ఉండేది, అంతే. ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోండి. నౌ చైన్ ఆఫ్ ఫోల్డ్ మౌంటైన్స్ డ్యూ టు టెక్టానిక్ అప్లిఫ్ట్. ఇది రాయకపోయినా పర్లేదు, దిస్ ఇస్ లైక్ జియాలజికల్ లెవెల్ ఆఫ్ స్టడీయింగ్. నెక్స్ట్ రిమైండ్ యాజ్ ల్యాండ్ ఏరియా సిన్స్ క్యాంబేరియన్ పీరియడ్, ఓన్లీ ఫర్ షార్ట్ పీరియడ్స్ కోస్ట్స్ ఆర్ సబ్మర్జ్డ్. ఓకే, పెనిన్సులర్ ప్లాట్యూ మీద కోస్ట్ అనేటివి కొంత టైం వరకే సబ్మర్జ్ ఉన్నాయి. మోస్ట్లీ దట్ ఈస్ ఏ ల్యాండ్ ఏరియా. కాకపోతే హిమాలయాస్ వచ్చేసి అది ఓషన్ కదా రేజ్ అయింది 2 ప్లేట్లు గుద్దుకోవడం వల్ల. మోస్ట్లీ రెసిడ్యువల్ మౌంటైన్స్ లైక్ ఆరావెల్లీస్, దీస్ ఆర్ యంగ్, వీక్ అండ్ ఫ్లెక్సిబుల్ మౌంటైన్స్. షాలో రివర్స్ విత్ లో గ్రేడియన్స్. ఇక్కడ ఏంది లైక్ గ్రేడియన్స్ తక్కువ ఉంటాయి, గోదావరి కానీ కృష్ణ కానీ వాటి యొక్క స్లోప్ అనేది ఇట్లుంటుంది, సో స్లోప్ గ్రేడియంట్ అనేది తక్కువ ఉంటుంది. యూత్ఫుల్ రివర్స్. Peninsular plateau is roughly triangular. They are arch shaped. Himalayas mostly igneous rocks, mostly sedimentary rocks. Done. So these are the differences. Now western coastal plains and eastern coastal plains, let's read it in the way of differentiation only. Western coastal plains are washed by Arabian Sea, eastern coastal plains are washed by Bay of Bengal. And now north to south intersected by mountain ridges, north to south smooth plains అంటే పెద్దగా ఏముండదు దీంట్లో. నా చాలా నేరో ఉంటుంది. అప్పుడప్పుడు వెస్టర్న్ ఘాట్స్ అండ్ సీ డైరెక్ట్ కాంటాక్ట్లు ఉంటాయి, అక్కడక్కడ లైక్ ఈ కోస్టల్ ప్లైన్స్ ఉండడు కూడా ఉంటాయి. కాకపోతే ఇవి చాలా బ్రాడ్గా ఉంటాయి ఇది ఈస్టర్న్ కోస్టల్ ప్లైన్స్. ఎందుకు అని అంటే దీస్ ఆర్ ఎమర్జెంట్ ప్లైన్స్, దీస్ ఆర్ సబ్మర్జెంట్ ప్లైన్స్. ఒకవేళ రాయకపోయి ఉంటే రాసుకోండి పీడిఎఫ్లో. ఫిఫ్త్ రివర్స్ డు నాట్ మేక్ ఎనీ డెల్టాస్ వితౌట్ ఆన్ ద వెస్ట్ కోస్ట్. ఎందుకు అని అంటే లైక్ వెస్టర్న్ ఘాట్స్ మీదికి వెళ్ళి ఇట్లున్నది బాస్, ఇది కోస్ట్, ఇది సీ. వెస్టర్న్ ఘాట్ మీదకి వెళ్ళి వచ్చిన రివర్ సట్టమంది ఇళ్ళకి వెళ్ళిపోతుంది, దానికి అంత టైం ఉండదు. ఇక్కడ కూర్చొని ఇక్కడ కొంచెం డిపాజిట్లను లేచి మెల్లగా పోయి దీంట్లో వద్దామనే ఆలోచన ఉండదు, డైరెక్ట్ సర్రమని వెళ్ళిపోతుంది. ఎందుకంటే అంత స్లోప్ గ్రేడియంట్ ఉంటుంది కాబట్టి. సో స్విఫ్ట్ ఎందుకున్న స్లోప్ గ్రేడియంట్ ఎక్కువ ఉన్నది కాబట్టి. నా వైట్ డెల్టాస్ విల్ బి ఫార్మ్డ్, రాకీ శాండ్ అండ్ శాండ్ డ్యూన్స్, నో లగూన్ ఇన్ నార్త్. శాండ్ డ్యూన్స్ ఉంటాయి, నో లగూన్స్ ఫామ్ కావు ఇక్కడ. కొంకన్ కోస్ట్ ఎస్చరీస్ ఓన్లీ ఫామ్ అవుతాయి. లగూన్స్ ఆర్ ఓన్లీ క్యాన్ బి సీన్ అట్ మలబార్ కోస్ట్, అంటే లాస్ట్ కొన్న కోస్ట్ అనేది ఇక్కడ మాత్రమే లగూన్స్ కనిపిస్తాయి. శాండ్ డ్యూన్స్ మార్షీ ల్యాండ్స్ ఉంటాయి. లగూన్స్ క్యాన్ బి సీన్ ఎగ్జాంపుల్ చిలికా లేక్, పులికట్ లేక్, దిస్ ఆర్ ఆల్ లగూన్స్. స్మూత్ అన్ఫిట్ ఫర్ పోర్ట్స్. ఎందుకు? ఎమర్జెంట్ కోస్ట్ కాబట్టి దీని డెప్త్ ఎక్కువ ఉండదు ఇక్కడ, సో అన్ఫిట్ ఫర్ పోస్ట్. ఇదేంది లైక్ సబ్మర్జెంట్ కోస్ట్ కాబట్టి డెప్త్ ఎక్కువ ఉంటుంది, ఫిట్ ఫర్ కోస్ట్. హై రెయిన్ఫాల్ చెప్పిన కదా వెస్టర్న్ ఘాట్స్ వల్ల, లో రెయిన్ఫాల్ ఈస్టర్న్ ఘాట్స్ వల్ల ప్యారలల్ ఉంటాయి. ఇన్ఫర్టైల్ కోస్ట్ గ్రెయిన్ సాయిల్, ఫర్టైల్ సాయిల్ బికాస్ డిపాజిటెడ్ బై ద రివర్స్ గోదావరి ఎక్సెట్రా, డెల్టాస్ ఫామ్ అవుతాయి. సబ్మర్జెంట్ కోస్ట్, ఎమర్జెంట్ కోస్ట్ రాసిన. నో డెల్టాస్ ఎనీ ఎస్టరీస్ అట్ రివర్ మౌత్, డెల్టాస్ అట్ రివర్ మౌత్. నా గొంతు పోతుంది చెప్పడమేమో కానీ ఇండియన్ జాగ్రఫీ మొత్తం లేపడం అని అంటే ఇట్లనే ఉంటుంది. సారీ మీకు తొందరగా వెళ్తున్నా అనిపిస్తే ఒక 0.75లో పెట్టుకోనండి, బట్ వెళ్ళాలి తప్పదు. నౌ వై నో డెల్టాస్ ఇన్ వెస్ట్ కోస్ట్? వెస్ట్ కోస్ట్లో మనకి డెల్టాస్ ఎందుకు లేవంటే స్మాల్ రివర్స్, ర్యాపిడ్ ఫ్లో ఫ్రమ్ వెస్టర్న్ ఘాట్స్, వెరీ స్టీప్ ర్యాపిడ్ ఫ్లో, ఎరోడెడ్ మెటీరియల్ టు డీప్ సీ. స్మాల్ రివర్స్ ఇక్కడనే ఒరిజినేట్ అయ్యి ఇళ్ళనే కలుస్తున్నాయి, సో ర్యాపిడ్ ఫ్లో పైనుంచి వస్తున్నాయి కాబట్టి ర్యాపిడ్ ఫ్లో ఉంటుంది. ర్యాపిడ్ ఫ్లో ఉన్నప్పుడు డైరెక్ట్గా కలిసిపోతే ఇక్కడ కూర్చొని డిపాజిట్ చేయాలని ముందే చెప్పిన. వెరీ స్టీప్, ఎస్ మస్తు స్టీప్ ఉన్నది. నెక్స్ట్ నర్మదా అండ్ తాప్తి ఉన్నది. నర్మదా అండ్ తాప్తి వచ్చేది దీంట్లో రిఫ్ట్ వ్యాలీలు వస్తున్నాయి. రిఫ్ట్ వ్యాలీలు వచ్చేటప్పుడు ఏం చేస్తాయి అంటే ఏమైనా వట్కొచ్చినా కానీ రిఫ్ట్ వ్యాలీస్లో ఉండే బ్రేక్స్ ఉంటాయి కదా, క్రాక్స్, అవిట్లనే నింపుతున్నాయి. బయట వట్కొచ్చి సముద్రం లేచేంత లేదు మరి పాపం, వాటికి ఏం చేస్తాయి ఫాల్ట్ జోన్స్లో నింపుతున్నాయి. నా టైడ్స్ వచ్చేసి లో టైడ్స్ వాష్ అవే ద
డిపాజిట్స్. ఇక్కడ డైరెక్ట్ ఇట్లా ఉన్నది కదా, ఏమవుతుందంటే లో టైడ్స్ హై టైడ్స్ కాన్సెప్ట్ ఉంటుంది కదా, లో టైడ్ రాగానే ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఏదైనా కొద్దిగా గొప్ప డిపాజిట్ అయినా కానీ చట్టాన్ని పట్టుకొని వెళ్ళిపోతుంది. డన్. నౌ అరేబియన్ సీ హ్యాస్ బీన్ ఫార్మ్డ్ డ్యూ టు సబ్సిడెన్స్ ఆఫ్ ల్యాండ్, చెప్పిన కదా సబ్మర్జెంట్ కోస్ట్ అని చెప్పేసి. ఎగ్జాంపుల్ లైక్ ద్వారకా ఎక్సెట్రా ఇవన్నీ డ్రౌన్ అయినట్టు చెప్తుండ్రు. దట్ ఈస్ ద రీజన్ వ్యాలీస్ ఆఫ్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఆర్ ఈవెన్ ఇన్ టు దట్. డైరెక్ట్ ఆ వ్యాలీ అనేది అరేబియన్ సీ లోపలికి ఉంటుంది. సో ఇంకా డిపాజిట్ చేసే ఆప్షన్ ఎక్కువ ఉంటుంది, డైరెక్ట్ వెళ్ళిపోయి కలవడమే. సో దీస్ ఆర్ ద రీజన్స్ వై దేర్ ఆర్ నో డెల్టాస్ ఇన్ ద వెస్టర్న్ కోస్ట్. ఓకే, నౌ లెట్స్ లుక్ ఎట్ డ్రైనేజ్ సిస్టమ్. చలో బాస్, లైక్ ఇవి 2 వీడియోస్ని అప్లోడ్ చేసేస్తా ప్రజెంట్. డ్రైనేజ్ సిస్టమ్ లెట్స్ లుక్ ఇన్ ద నెక్స్ట్ వీడియో వెరీ సూన్. థ్యాంక్ యూ కాకా. ఇక్కడి వరకు వచ్చినామంటే నీకు కంటెంట్ నచ్చే ఉంటుంది. ఎస్, కొంచెం తొందరగా వెళ్తున్నా, ద రీజన్ ఐ హ్యావ్ టు ఫినిష్ దాట్. ఈరోజు అన్ని వీడియోస్ అప్లోడ్ చేసే పడుకుంటా, ఇది చెప్తున్నా. సో దిస్ ఇస్ దేర్. ఇది కూడా చెప్పాలమ్మా, చూస్తున్నా ఇంత కష్టపడుతున్నా, జర ఒక లైక్ కమెంటు, వీలైతే మీ వాళ్ళకి షేరు, ఇది మాత్రం పక్కా చేసుకోమా. సో ఇంత మంచిగా గుండెకాయ పెట్టినా ఒకసారి వస్తా రాదు. అండ్ ఫర్ ఆన్సర్ రైటింగ్ అండ్ ఎనీ ఫర్దర్ గైడెన్స్ టు కాంటాక్ట్ మీ పర్సనలీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్ యూ క్యాన్ కాంటాక్ట్ మీ హియర్. డన్. సరే మరి ఉంటా, మరి నువ్వైతే మళ్ళీ ఒకసారి చదువు.